Hi friends, welcome to Iace. ఈరోజు TS Constable Grant Test 15 ఇంగ్లీష్ పేపర్ను డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1 డైరెక్షన్ ఏమి ఇచ్చాడో చూద్దాము. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద 4 ఆల్టర్నేటివ్స్ సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ఇడియం ఫ్రేజ్. అయితే ఇక్కడ ఇచ్చిన ఈ ఇడియం ఉంది కదా, ఎస్, దీని యొక్క మరి మీనింగ్ ఆ 4 ఆప్షన్స్లో ఏది ఎక్స్ప్రెస్ చేస్తుంది ఇడియం యొక్క మీనింగ్ అనేది చూద్దాము. అయితే ఇక్కడ చూడండి, టు హ్యావ్ ఎ ఫింగర్ ఇన్ ఎవ్రీ పై, ప్రతి పైలో ఫింగర్ ఉంచడము. అంటే మీకు ఇది కూడా తెలుసు, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వాటి లిటరల్ మీనింగ్ అంటే ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ మీనింగ్ తీసుకోకుండా అంతరార్థం ఉంటుంది, హిడెన్ మీనింగ్ ఉంటుంది, రైట్? సో మరి ప్రతి పైలో వేలు పెట్టడము అంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అనే ఉద్దేశం వస్తుంది, అవునా? రైట్. ఇక్కడ జనరల్గా పై మీనింగ్ కావాలి అని అంటే కనుక ఆ టైప్ ఆఫ్ ఫుడ్ అంటారు, రైట్? ఒక రకమైన ఫుడ్. కానీ దీని మీనింగ్తో మనకు సంబంధం లేదు, మీకు రెఫరెన్స్ కోసం లేదా ఐడియా కోసం చెప్తున్నాను. పై అంటే మరి ప్రతి దాంట్లో వేలు పెట్టడము అని క్లియర్గా ఇక్కడ ఉంది. టు హ్యావ్ అ ఫింగర్ ఇన్ ఎవ్రీ పై అంటే అంటాం కదా జనరల్గా తెలుగులో, ప్రతి దాంట్లో వేలు పెట్టకు అని చెప్పేసి, రైట్? సో మరి ఇక్కడ వేలు పెట్టడం, హ్యావ్ అ ఫింగర్ ఇన్ ఎవ్రీ పై అంటే టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ అ లార్జ్ అండ్ వ్యారీడ్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ ఎంటర్ప్రైజెస్, రైట్? సో డిఫరెంట్ బిజినెసెస్లో బిజినెస్లో మనము ఉండడము అనేది వస్తుంది. ప్రతి దాంట్లో మనము ఉండడము లేదా ఇన్వాల్వ్ అవ్వడము. సో కాబట్టి ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎస్. సో మనం అంటాము, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరికి ఫ్రెండ్ వచ్చాడు, నేను ఫెయిల్ అయ్యాను రా ఈ బిజినెస్లో, రైట్ అని అంటాడు. అప్పుడు యూ షుడ్ నాట్ హ్యావ్ అ ఫింగర్ ఇన్ ఎవ్రీ పై అంటాము. యూ షుడ్ నాట్ హ్యావ్ అ ఫింగర్ ఇన్ ఎవ్రీ పై. ఒక్కటి పట్టుకొని దాన్నే మనం చూసుకుంటే సరిపోతుంది, అంటే సిచ్యువేషన్ ప్రకారంగా. సో ఆ కాంటెక్స్ట్లో ఈ విధంగా మనం వాడతాము. ఎస్. సో కాబట్టి ఏ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది, ఈడియం యొక్క మీనింగ్. నెక్స్ట్ సెకండ్ వన్, డైరెక్షన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాము. 2 to 3 ఇచ్చాడు. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చూస్ అన్ ఆప్షన్ విచ్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ ఫర్ అ గివెన్ వర్డ్, సెంటెన్స్ ఆర్ ఫ్రేజ్ అవుట్ ఆఫ్ గివెన్. మరి దీనికి ఏం సబ్స్టిట్యూట్ అయ్యే ఒక పదం అంటే 1 word సబ్స్టిట్యూట్ అని అడుగుతున్నాడు. అదే కదా ఇక్కడ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ అంటున్నాడు. 1 word. అ లైఫ్ హిస్టరీ రిటన్ బై సంబడి ఎల్స్. ఒకరి లైఫ్ హిస్టరీని వేరే వాళ్ళు రాశారంట, రిటన్ బై సంబడి ఎల్స్. మన లైఫ్ హిస్టరీని మనమే రాసుకుంటే ఏమవుతుంది, రైట్? ఏమవుతుంది? సంబడి ఎల్స్ అన్నాడు. మన హిస్టరీని మనమే రాసుకుంటే ఆటోబయోగ్రఫీ అవుతుంది. ఏమవుతుంది? ఆటోబయోగ్రఫీ అవుతుంది. అంటే లైఫ్ హిస్టరీ రిటన్ బై వన్స్ లైఫ్ హిస్టరీ రిటన్ బై వన్ సెల్ఫ్. అంటే ఒకరి లైఫ్ హిస్టరీని వాళ్ళ లైఫ్ హిస్టరీని వాళ్ళే రాసుకుంటే ఆటోబయోగ్రఫీ అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు అంటే బై సంబడి ఎల్స్, వేరే వాళ్ళ చేత రాస్తే కనుక దాన్ని ఏమంటారు? బయోగ్రఫీ అంటారు. బయోగ్రఫీ అంటే ఏంటి? మన లైఫ్ హిస్టరీని ఇతరులు రాస్తే మనము ఏమంటాము? బయోగ్రఫీ. మన హిస్టరీని మనమే రాసుకుంటే ఆటోమేటిక్, గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా రాయడము. ఆటో అని అంటే ఆటోమేటిక్ అని గుర్తుంటుంది కదా, రైట్? ఆటోమేటిక్ అంటే మనది మనమే రాసేసుకోవడము, రైట్? కానీ వీడిక్కడ అడిగాడు సంబడి ఎల్స్. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, జాగ్రత్తగా. అంటే ఈజీగానే ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి, బట్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే బయోగ్రఫీ మన హిస్టరీ మనం రాసుకుంటేనా లేకపోతే మన హిస్టరీ వేరే వాళ్ళు రాసుకుంటేనా? ఈ కన్ఫ్యూజన్ పోవాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అంటే ఎదుటోడు అయితే చేస్తుందా, మనకి మనమే రాసుకుంటామా? ఆటోమేటిక్ అంటే మనకు మనమే అని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇక్కడ మొత్తానికి ఇతరుల చేత వ్రాయబడిన లైఫ్ హిస్టరీని ఏమంటారంటే బయోగ్రఫీ అంటారు, రైట్? క్వశ్చన్ నెంబర్ 2కి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఏ. మరి మిగతా మీనింగ్స్ కూడా తెలుసుకుందాం కదా. ఎస్. ఆటోబయోగ్రఫీ అని అంటే మనది మనము రాసుకోవడము, రైట్? నెక్స్ట్ ఆంథ్రోపాలజీ. మీకు తెలుసు కదా ఆంథ్రోపాలజీ. లజీ అంటే ఏంటమ్మా? లాజీ, రైట్? లాజీ అంటే స్టడీ. మరి ఆంథ్రో అంటే హ్యూమన్కి సంబంధించింది, మానవ జాతికి సంబంధించింది, అనగా స్టడీ ఆఫ్ హ్యూమన్ సొసైటీస్ లేదా కల్చర్. హ్యూమన్ కల్చర్ ఎలా వచ్చింది లేదా వాళ్ళ డెవలప్మెంట్, ఇదంతా కూడా మనిషికి సంబంధించిన డెవలప్మెంట్. ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ పూర్వీకులు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇదంతా కూడా స్టడీ చేయడాన్ని ఆంథ్రోపాలజీ అంటారు. ఆంథ్రో అంటే ఏంటి? హ్యూమన్కు రిలేటెడ్. లాజీ అంటే ఏంటి? స్టడీ. ఇలా గుర్తుపెట్టుకోండి. ఎస్.
సో ఆ విధంగా ఆంథ్రోపాలజీకి ఇది మీనింగ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్నిథాలజీ. ఆర్నిథాలజీ అంటే పక్షుల గురించి స్టడీ చేయడము. స్టడీ ఆఫ్ బర్డ్స్. స్టడీ ఆఫ్ బర్డ్స్. పక్షుల గురించి స్టడీ చేయడాన్ని. లాజీ అంటే ఏంటి? స్టడీ అనుకున్నాం కదా. ఆర్నో లేదా ఆర్ని అంటే ఏంటి? బర్డ్స్. గుర్తుపెట్టుకోండి. ఎస్. సో ఈ విధంగా మొత్తానికి ఫర్ క్వశ్చన్ నెంబర్ 2 ఆన్సర్ ఈజ్ వాట్? ఏ. మిగతా వర్డ్స్ కూడా మీనింగ్ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. మళ్ళీ అదే డైరెక్షన్ కదా, 2 to 3 అదే వచ్చాడు కాబట్టి క్వశ్చన్ నెంబర్ 3. ద యాక్ట్ ఆఫ్ మర్డర్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ను చంపడాన్ని ఏమంటున్నారు? హ్యూమన్ బీయింగ్ను చంపడాన్ని ఏమంటారు అంటే హోమిసైడ్ అంటారు. ఏమంటారు? హోమిసైడ్. హోమిసైడ్ అంటే ఇదేంటంటే కిల్లింగ్ ఆఫ్ అ మ్యాన్ బై అ మ్యాన్. ఒక మనిషి చంపడాన్ని ఏమంటారు? హోమిసైడ్ అంటారు. ఒక మనిషిని ఇంకొక మనిషి చంపడాన్ని దాన్ని హోమిసైడ్ అంటారు. అదే మరి సూసైడ్ ఏంటి? సూసైడ్ అంటే మనకు తెలుసు, కానీ స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. వాడు ఏమంటున్నాడు తెలుసా? సూసైడ్ స్పెల్లింగ్లో SUCIDE. సైడ్ అంటే చనిపోవడం, కిల్లింగ్ అని అర్థం. గుర్తుపెట్టుకోండి. CIDE ఉంది అంటే కిల్లింగ్ అని అర్థము. అయితే ఇక్కడ ఇలా SUCID అంటున్నాడండి. వినడానికి కరెక్ట్గానే ఉంటుంది సూసైడ్, కానీ ఐ మిస్ అవుతుంది. క్లియర్గా ఇది గుర్తుపెట్టుకోండి. సూయిసైడ్ అంటే ఏంటి అంటే టేకింగ్ లేదా టేకింగ్ వన్స్ ఓన్ లైఫ్. కిల్లింగ్ వన్స్ ఓన్ లైఫ్ అంటే సూసైడ్ అంటే తన జీవితాన్ని తనే చంపేసుకోవడం లేదా తీసేసుకోవడము అంటారు. సూసైడ్ అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఎస్. నెక్స్ట్ మరి మ్యాట్రిసైడ్ అంటే ఏంటి? ప్యాట్రిసైడ్ అంటే ఏంటి? రైట్. మ్యాట్రిసైడ్ అంటే తల్లిని చంపడాన్ని ఒకరి యొక్క తల్లిని చంపితే దాన్ని మ్యాట్రిసైడ్ అంటారు. సైడ్ అంటే చంపడమే కదా, CIDE చంపడం. మ్యాట్రీ అంటే మదర్కు సంబంధించింది. కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఓన్ మదర్. సొంత తల్లిని చంపుకోవడాన్ని ఏమంటారు అంటే మ్యాట్రిసైడ్ అంటారు. తండ్రిని చంపడాన్ని ప్యాట్రిసైడ్ అంటారు. ఏమంటారు? తండ్రిని చంపడాన్ని. కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఓన్ ఫాదర్. మదర్, ఎములో మదర్ ఉంటుంది, మదర్. ప్యాట్రియార్కల్ సొసైటీ అని విన్నారా? ప్యాట్రియార్కల్ సొసైటీ అంటే పురుష ఆధీనత ఉన్న వాటిని ఆధీనత అని అంటాం కదా, ఆధిక్యము అని అంటాం కదా. ప్యాట్రీ అంటే పురుషుడు అని గుర్తుపెట్టుకోండి. సో ఫాదర్ గుర్తుంటుంది కదా, ఫాదర్. సైడ్ అంటే చంపడము. సో ఈజీగా గుర్తుంటుంది. మొత్తానికి క్వశ్చన్ నెంబర్ 3కి రైట్ ఆన్సరు హ్యూమన్ బీయింగ్ను చంపడాన్ని హోమిసైడ్ అంటారు. ఏమంటారు? హోమిసైడ్. ఇంకా మిగతా వాటికి కూడా అర్థాలు తెలుసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4కి వెళ్దాం కదా. క్వశ్చన్ నెంబర్ 4 డైరెక్షన్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఇన్ ఫాలోయింగ్ క్వశ్చన్ ఎ సెంటెన్స్ హ్యాస్ బీన్ గివెన్, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ స్పీచ్. Out of the 4 alternatives suggested, select the one which best expresses the same sentence in indirect speech. మరి సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కు, మరి లేదా ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి డైరెక్ట్ స్పీచ్కు కన్వర్ట్ చేయమన్నాడు. మరి క్వశ్చన్ ఇచ్చాడు 4th క్వశ్చన్. జ్యోతి సెడ్ టు హర్ సిస్టర్, కామా ఇన్వర్టెడ్ కామాస్లో ద ఆర్బీఐ ఈజ్ ఇండియాస్ సెంట్రల్ బ్యాంక్ అంటున్నాడు. ఆర్బీఐ అనేది ఇండియా యొక్క సెంట్రల్ బ్యాంక్ అంట. ఆర్బీఐ అనేది ఇండియా యొక్క సెంట్రల్ బ్యాంక్. ఇండియా యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏంటి? క్వశ్చన్. ఇండియా యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏంటి? ఆర్బీఐ. సరే, ఈ మాట జ్యోతి వాళ్ళ సిస్టర్తో అంది. మరి దీన్ని వీడు ఎందులోకి మార్చమంటున్నాడు? మరి కామాతో ఉంటే, మొదటి భాగము కామాతో ఉంటే, రెండవ భాగము ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటే, ఇఫ్ ద ఫస్ట్ పార్ట్ ఈజ్ సపరేటెడ్ బై కామా అండ్ ద సెకండ్ పార్ట్ ఈజ్ రిటన్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్, వీ కాల్ ఇట్ డైరెక్ట్ స్పీచ్. వీ కాల్ ఇట్ వాట్? డైరెక్ట్ స్పీచ్. ఇక మరి డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఏం చేయాలి? ఇండైరెక్ట్ స్పీచ్లోకి రాయాలి. అయితే ఇక్కడ చూస్తే మనకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. మనకు దీనికంటే ముందు కొన్ని విషయాలు చెప్తాను సో దాట్ మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది. ఏంటి అంటే మరి డైరెక్ట్ స్పీచ్ అంటే కామాతో సపరేట్ అయిన భాగం ఉంటుంది, ఇన్వర్టెడ్ కామాస్లో ఒక సెంటెన్స్ ఉంటుంది. మరి దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఈ రెండు భాగాలను కూడా, అంటే పై రెండు సపరేట్గా ఉన్న భాగాలను కూడా ఒకటిగా రాస్తాము. అయితే ఒకవేళ మొదటి భాగములో గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మొదటి భాగములో మనకు
సెడ్ టు కనిపించింది అనుకోండి, సెడ్ టు కనిపించింది అనుకోండి, అది రెండవ భాగంలో ఏమవుతుంది, రెండవ భాగంలో టోల్డ్ అవుతుంది. ఏమవుతుంది, టోల్డ్. ఒకవేళ మొదటి భాగములో ఉట్టి సెడ్డే కనిపించింది, అప్పుడు రెండవ భాగములో సెడ్డే అవుతుంది. ఏమవుతుంది, సెడ్. ఇస్ దిస్ క్లియర్? రైట్. సెడ్ టు ఏమవుతుందండి, టోల్డ్ అవుతుంది. మరి సెడ్ ఉంటే సెడ్డే అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి సెడ్ ఉంటే టోల్డ్గా మలచకండి. అనగా ఎందులో మనకు మొదటి భాగంలో సెడ్ ఉందనుకోండి, మరి అనగా ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా సెడ్గానే వాడాలి. ఎస్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సరే, ఇది ఈజీగానే ఉంది. నెక్స్ట్, మరి ఈ విధంగా ఇవి అసర్టివ్ సెంటెన్స్ అంటే ఫుల్ స్టాప్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఈ విధంగా. మరి ఈ కామాతో సపరేట్ అయింది, కామా తీసేసి ఇక్కడ యూజువల్గా కంజంక్షన్ ఏం వాడుతున్నాము, దట్ వాడుతున్నాము. ఎప్పుడు ఫుల్ స్టాప్ సెంటెన్స్ అంటే అసర్టివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు దట్. అది క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ ఉన్నప్పుడు ఇఫ్ ఆర్ వెదర్ వస్తుంది. ఇది మనం క్లాస్లో క్లియర్గా తెలుసుకునే ఉంటాము. క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ ఉందనుకోండి, ఇన్వర్టెడ్ కామాస్లో ఫుల్ స్టాప్ లేకుండా క్వశ్చన్ మార్క్ కనబడితే ఇక్కడ దట్ వాడకుండా ఇఫ్ ఆర్ వెదర్ వాడాలి. లేదు, క్వశ్చన్ మార్క్ కనిపించి WH పదాలు వాట్, వేరు, వెన్ను కనబడితే ఆ పదాలనే యాస్టీస్గా రాయాలి. ఇది మనం క్లాస్ రూమ్లో తెలుసుకునే ఉంటాము. అయితే ఇంకా విషయానికి వచ్చే వరకు, మెయిన్ విషయానికి వస్తాను చూడండి. ఇదంతా కూడా మనకు ఈజీగానే గుర్తుంటుంది. మనకు తెలియని విషయం ఏదైనా ఉంది అంటే ఒకసారి చెప్తాను చూడండి. ఏంటి అంటే, రైట్, మరి డైరెక్ట్ స్పీచ్లోనంట, సరే మీరే అన్నారు డైరెక్ట్ స్పీచ్లో 2 భాగాలు ఉంటాయి. ఓకే, రైట్. మరి ఇది ఒకే భాగంగా మాట్లాడుతున్నాము ఇండైరెక్ట్ స్పీచ్లో, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి మొదటి భాగము పాస్ట్ టెన్స్ ఉంటే, సెడ్, టోల్డ్, ఆస్క్డ్ ఎక్సెట్రా ఉంటే, ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న కాలాన్ని మారుస్తున్నాము. ఇన్వర్టెడ్ కామాస్లో ప్రజెంట్ కాలము అంటే ప్రజెంట్ కాలము ఉంటే కనుక ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఆ కాలాన్ని ఏం చేస్తున్నాము, పాస్ట్ వాడుతున్నాము. అదే ఇన్వర్టెడ్ కామాస్లో పాస్ట్ ఉంటే, ఇన్వర్టెడ్ కామాస్లో మనకు పాస్ట్ కాలం ఉందనుకోండి, అదే ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేయాలంటే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఏమవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్. ఇది కూడా క్లాస్ రూమ్లో తెలుసుకున్నాము. సార్ ఇదేంది సార్, కొత్తదేముంది? కొత్తది ఏమీ లేదు. విషయం ఏంటంటే చెప్తాను చూడండి. మరి కొన్ని సందర్భాల్లో మార్చకూడదు అంటున్నాను. ఏ సందర్భాల్లో అంటే ఇది మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఏం మార్చకూడదు, ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న టెన్స్ మారదు. ఎప్పుడు అంటే ఇన్వర్టెడ్ కామాస్లో అనగా డైరెక్ట్ స్పీచ్లోని ఇన్వర్టెడ్ కామాస్లో ఒక ఫ్యాక్ట్ ఉందనుకోండి. ఏంటది, ఫ్యాక్ట్. అదేమవ్వచ్చు, సైంటిఫిక్ ఫ్యాక్ట్ అవ్వచ్చు, ఒక నిజము, అది నిజము. నిజాలు ఎప్పుడు కూడా నిజాలుగానే ఉంటాయి. అటువంటప్పుడు సైంటిఫిక్ ఫ్యాక్ట్ లేదా జస్ట్ ఫ్యాక్ట్, అది నిజము అన్నప్పుడు. తర్వాత యూనివర్సల్ ట్రూత్స్, ఇది ఆల్రెడీ మీకు తెలుసు కదా, యూనివర్సల్ ట్రూత్స్, రైట్. హాబీస్ ఎప్పటికీ జరుగుతూ ఉంటాయి, హాబీస్ అనేది. ఇవి ఉన్నప్పుడు మనము తర్వాత హిస్టారికల్ ఫ్యాక్ట్స్, హిస్టరీకి సంబంధించిన ఫ్యాక్ట్స్ కూడా ఉంటే కనుక మరి ఆ ఫ్యాక్ట్ అది హిస్టరీకి సంబంధించవచ్చు, జాగ్రఫీకి సంబంధించవచ్చు, దేనికైనా సంబంధించవచ్చు. ఆ ఫ్యాక్ట్లో మారకూడదండి, టెన్స్ మారకూడదు. ఇది నోట్ చేసుకోండి. మరి ఇది ఈ ఐడియాను బేస్ చేసుకొని మరి ఇక్కడ క్వశ్చన్ చదువుదాము. జ్యోతి సెడ్ టు హర్ సిస్టర్, ద RBI ఈజ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్. ఇది ఒక ఫ్యాక్ట్ అండి. RBI అనేది ఇండియా యొక్క సెంట్రల్ బ్యాంక్. ఇది ఫ్యాక్ట్, మారలేదు, రైట్. ఇది మారేది కాదు. కాబట్టి మరి టెన్స్ మారకూడదు. టెన్స్ మారంది ఎక్కడుందండి, RBI వాజ్ అన్నాడు పోయింది, ఈజ్ కరెక్ట్గానే ఉంది కదా. మరి సి, A అండ్ B వెళ్ళిపోయింది. జ్యోతి టోల్డ్ హర్ సిస్టర్, సెడ్ టు ఏమైంది, టోల్డ్ హర్ సిస్టర్, సరే దట్ వాడాడు, రైట్. ద RBI ఈజ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ అన్నాడు. ఇది కరెక్ట్గా ఉంది. మరి D ఎందుకు రాంగ్ అవుతుందో చెక్ చేసుకుందాము. టోల్డ్ హర్ సిస్టర్ ద RBI ఈజ్ ఇండియాస్, ఇక్కడ మనకు కంజంక్షన్ వాడలేదు. ఏం వాడలేదు, కంజంక్షన్ వాడలేదు. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందండి, C అవుతుంది. ఏమవుతుంది, C. 2 భాగాలను కలపాలి అంటే యూజువల్గా మనం కంజంక్షన్ ఫుల్ స్టాప్ సెంటెన్సే కదా, దట్ తీసుకున్నాము. క్లియర్ ఎవ్రీబడి? సో కాబట్టి 4th క్వశ్చన్కు రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా, C. ఇక దాదాపుగా అందరు ఏం చేశారు అంటే
మన బుక్ల ప్రకారంగా అరే టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఉంటే పాస్ట్ అవ్వాలి కదా, మరి పాస్ట్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ అండి, ఇదంతా కూడా ఫ్యాక్టులు. ఫ్యాక్ట్ మారకూడదు, ఫ్యాక్ట్లు మారవు అని అంటారు. ఎస్. సో ఆ విధంగా నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను అన్నాను హీ సెడ్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. ఇక మనం ఏం చేస్తామంటే అరే గాట్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ కదా, మరి సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ గాట్ వాడాలి కదా. సింపుల్ పాస్ట్ ఏమవ్వాలి, పాస్ట్ పర్ఫెక్ట్ గాట్కి ఏమవుతుంది, హ్యాడ్ గాట్ అవుతుంది. కానీ ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్ అండి. ఏం ఫ్యాక్ట్, హిస్టారికల్ ఫ్యాక్ట్. సో కాబట్టి ఇది యాజ్ టీజ్గా రాస్తాము. సెడ్డే ఉంటుంది. అనగా he said that, told వాడకూడదు మళ్ళీ, ఓకేనా. he said that India got independence in 1947. ఈ విధంగా పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎస్. నెక్స్ట్ 5th క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎ సెంటెన్స్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సరే, యాక్టివ్ ప్యాసివ్ అన్నాడు. అవుట్ ఆఫ్ ద 4 suggested alternatives select the one which best expresses the same sentence in passive voice. మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడండి. ఏమిచ్చాడు, క్వశ్చన్ మార్క్, ఓకేనా. ఎస్. మీరు కొన్ని పాయింట్స్ ఇస్తాను చూడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు యాక్టివ్ వాయిస్లో డూ లేదా డస్ కనిపించింది అనుకోండి, వాటికి బదులుగా ప్యాసివ్ వాయిస్లో వాటికి బదులుగా అవి రాయకుండా వాటికి బదులుగా ప్యాసివ్ వాయిస్లో యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ రాయాలి. అది నెక్స్ట్ యాక్టివ్ వాయిస్లో డిడ్ కనిపించింది అనుకోండి, అనగా ఇవి హెల్పింగ్ వర్బులుగా కనిపించాలి. ఇవి హెల్పింగ్ వర్బులుగా ఉన్నప్పుడు, సహాయక క్రియలుగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నాను. ఇలా కనబడితే ప్యాసివ్ వాయిస్లో దీనికి బదులుగా డిడ్కి బదులుగా డిడ్ను రాయకుండా ప్యాసివ్ వాయిస్లో దానికి బదులుగా ఏం రాస్తాము, వాజ్ లేదా వర్ రాయాలి. సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, డూ లేదా డస్ ప్రజెంట్ కాలమే కదా, మరి యామ్ ఈజ్ ఆర్ కూడా ప్రజెంట్ కాలమే. డిడ్ పాస్ట్ కదా, వాజ్ ఆర్ వర్ కూడా పాస్టే అవుతుంది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అయితే ఎస్, డూ వచ్చేసింది. డూ అంటే ప్రజెంట్ టెన్స్ అవుతుంది. ఏ టెన్స్ అవుతుందండి, ప్రజెంట్ టెన్స్. మరి డూ ప్లేస్లో మనం ఏమనుకున్నాము, డూ ప్లేస్లో యామ్ ఈజ్ ఆర్. ఇక్కడ చూస్తే యూ టెల్ అ లై. వై డూ యూ టెల్ అ లై. యూ అనేది ఏమవుతుంది, మనకు సబ్జెక్ట్ అవుతుంది. ఏ లై అనేది ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు ప్యాసివ్ వాయిస్లో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి కన్వర్ట్ చేసేటప్పుడు యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్టు మనకు ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అవుతుంది. అప్పుడు రైట్, ఇక్కడ ఏమిచ్చాడు, అ లై ఇచ్చాడు. ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఏమైపోయింది, సబ్జెక్ట్గా మారిపోయింది. ఓకేనా, రైట్. మళ్ళీ ఇక్కడ ఏం వాడాడు, ఈజ్. వై ఈజ్ అ లై. ఆ లై అనేది సింగులర్ కాబట్టి సింగులర్ లై అనే దాంతో యామ్ వాడము, ఆర్ వాడము. ఏం వాడతాము, ఈజ్ వాడతాము. సో కాబట్టి ఈజ్. ఇక్కడ వాజ్ ఉన్నా తప్పయి ఉండేది, అంతేనా. డూ లేదా డజ్ కనబడితే ప్యాసివ్ వాయిస్లో బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ వాడేయండి. మరి యామ్ ఈజ్ ఆర్లో ఒక పదాన్ని ఎవడు చూస్ చేసుకుంటాడు, ఇక్కడ వాడే సబ్జెక్ట్ను బట్టి. వై ఈజ్ అ లై అన్నాడు. కానీ బీయింగ్ వాడాడండి. ఏం వాడాడు, బీయింగ్. కానీ ఇక్కడ కనుక చూస్తే కనుక మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంది. బీయింగ్ అనేది ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. ఏమవుతుంది, కంటిన్యూస్. మనకు కంటిన్యూస్ ఏమీ లేదు కదా, క్వశ్చన్లో కంటిన్యూస్ లేదు కాబట్టి డి వెళ్ళిపోయింది. సరే, సి చూద్దాము. వై ఈజ్ అ లై అన్నాడు. తప్పకుండా టెల్లుకు 3వ రూపం ఏమవుతుంది, టోల్డ్ అవుతుంది. టెల్, టోల్డ్ మనకు తెలుసు కదా, ప్యాసివ్ వాయిస్లో ముఖ్యమైన వర్బు V3లో రాస్తాము. ఇది ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్లో నేర్చుకొని ఉంటాము. తర్వాత యు అనేది ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏమైపోతుంది, ఆబ్జెక్ట్ అయిపోతుంది. దానికి ముందేం వాడతాము, ప్రిపోజిషన్ బై వాడతాము. ఏం వాడతాము, బై. సో వై ఈజ్ అ లై టోల్డ్ బై యూ. దిస్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. మరి సార్ ఇక్కడ కూడా మరి వై అ లై టోల్డ్ బై ఉంది కదా, రైట్. గుర్తుపెట్టుకోండి. ఎస్. ఇక్కడ చూస్తే కనుక వై అ లై టోల్డ్ బై యూ, కానీ మనకి ఇక్కడ యామ్ ఈజ్ ఆర్లో ఒక పదం మిస్ అయిపోయింది. అనగా ప్యాసివ్ వాయిస్లో తప్పకుండా ఇగో ఈ పదాల్లో ఏదో ఒక పదం ఉండాలి. యాము, ఈజు, ఆరు, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్. ఈ 8 పదాల్లో కాలానికి అనుగుణంగా, టెన్స్కు అనుగుణంగా ఈ 8 పదాల్లో ఏదో ఒక పదము ప్యాసివ్ వాయిస్లో ఉండాలి. సో ఆ ట్రిక్తో ఏ అనేది పోయింది. మరి ఇది కరెక్ట్గానే ఉంది కదా, రైట్. సో కానీ వై ఈజ్ అ లై బీ టోల్డ్ అవసరం లేదండి. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చేసింది. ఈజ్ హెల్పింగ్ వర్బ్, టోల్డ్ అనేది ఏమవుతుంది, మెయిన్ వర్బ్ అవుతుంది. సో కాబట్టి బి అనేది వచ్చింది కాబట్టి
ఇక్కడ ఆప్షన్ బి కూడా వెళ్ళిపోయింది. మొత్తానికి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? సి. మీకు ఒక సింపుల్ ట్రిక్ ఇస్తాను, ఇది మనము క్లాస్ రూమ్లో కూడా చెప్పుకొని ఉంటాము. ఏంటి అంటే ఈ ఆమీజ్ ఆర్ వాజ్ వర్ బీ బిన్ బీయింగ్ అనేవి ఇవి బీ ఫార్మ్స్ అంటారు. ఏమంటారు? బీ ఫార్మ్స్. వీటితో వర్బ్ వాడాల్సి వస్తే, అంటే వీటితో అడ్జెక్టివ్ వాడచ్చు, నౌన్ ఆర్ ప్రొనౌన్ కూడా వాడచ్చు. కానీ వీటితో వర్బ్ వాడాల్సి వస్తే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో వర్బ్ వాడాల్సి వస్తుంది. ప్యాసివ్ వాయిస్లో వర్బ్ వాడాల్సి వస్తే వీటితో ప్యాసివ్ వాయిస్లో V1 వాడకండి, V1 వాడకండి, V1 చివర ఎస్ వాడకండి. వేటితో ఆము, ఈజు, వాజ్, వర్ 8 పదాలు మైండ్లో గుర్తుపెట్టుకోండి. వీటితో V1 కనిపించిన, V1 ఎస్ కనిపించిన ఒప్పుకోకండి, V2 కనిపించిన ఒప్పుకోకండి. ఏం కనిపించాలి? V3. ప్యాసివ్ వాయిస్లో V3 కనిపించాలి. అదే యాక్టివ్ వాయిస్లో ఏం కనబడుతుంది? V4 కనబడుతుంది యాక్టివ్ వాయిస్లో. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవి 3 కూడా కనిపించు. మరి కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు, కొన్ని V2లు V3 లాగా కూడా వాడుతుంటాము, రైట్? అప్పుడు ఓకే, అప్పుడు అనుకుంటాము అరే ఇది V2 కదా, రాంగ్ కదా. మరి V2లు V3లు అయితే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి మనం. ఎస్. సో కాబట్టి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో దట్ మొత్తానికి 5th క్వశ్చన్కు రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? సి అవుతుంది, రైట్? సో ఇంకొక ఆప్షన్ ఇస్తాను, ఇది వెరీ ఇంపార్టెంట్. ఏంటి అంటే ఇప్పుడు నేను అంటాను వై ఎ లై ఈజ్ టోల్డ్ బై యూ. ఒకసారి ఇది చూడండి, గమనించండి. ఇది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సార్ మీరు ఆల్రెడీ కరెక్ట్ ఇచ్చారు కదా, ఇదెందుకు? ఇది కూడా అడుగుతున్నాడు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? చూడండి, ఇది రాంగే అవుతుంది. వినడానికి కరెక్ట్గానే ఉంది. చూడండి, వై అ లై ఈజ్ టోల్డ్ బై యూ. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ మార్క్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ముందు రాకూడదు, హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి. ఏం రావాలి? సబ్జెక్ట్ ముందు రాకూడదు. ఏం రావాలి? హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి. క్వశ్చన్ మార్క్ సెంటెన్సెస్లో హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ లేదా వర్బ్ అనేది ఫుల్ స్టాప్ సెంటెన్స్ కోసం. క్వశ్చన్ మార్క్ సెంటెన్స్లో మాత్రం హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ కంటే ముందు హెల్పింగ్ వర్బ్ వచ్చి కూర్చుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మరి క్వశ్చన్ నెంబర్ 5కి సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6కి వెళ్దాం. మరి డైరెక్షన్ చేంజ్ చేశాడు కదా, 6 to 8. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అ సెంటెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 ఫ్రాగ్మెంట్స్. ఓకే, వన్ ఆఫ్ ద ఫ్రాగ్మెంట్స్ మే ఆర్ మే నాట్ హ్యావ్ అన్ ఎర్రర్ with respect to context or grammar. You have to identify the error part and mark it as your answer. If all the parts are error free, mark D as your answer. ఇప్పుడు చూడండి, దీంట్లో కొన్ని పార్ట్స్ ఇచ్చాడండి, రైట్? ఎన్ని పార్ట్స్ ఇచ్చాడు? 1 2 3 4 ఇచ్చాడు. ఏ పార్ట్లో అయితే మిస్టేక్ ఉందో, గ్రామటికల్ మిస్టేక్ ఉందో, ఆ పార్ట్ను రైట్ ఆన్సర్గా చెప్పమన్నాడు. లేదు అన్ని కూడా గ్రామటికల్, అన్ని పార్ట్స్ కూడా గ్రామటికల్గా కరెక్ట్ ఉన్నాయంటే నో ఎర్రర్ ఉండండి. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇదంతా కూడా ఒకటే సెంటెన్స్ అండి, కాకపోతే డివైడ్ చేసిండు. ఇక్కడి నుంచి ఇటు వరకు ఒక సెంటెన్స్, ఇక్కడ స్టార్ట్ చేశాడు, ఇక్కడ ఎండ్ చేశాడు. ఈజ్ క్లియర్? దీన్ని సపరేట్గా చూడకూడదు, మొత్తం ఒకటిగానే చూడండి. మిస్టేక్ అనేది అప్పుడు కూడా మనకు క్లియర్ అవుతుంది. ఎస్, ఇప్పుడు చెప్తాను, ఒకసారి మొత్తం చదువుతాను చూడండి. అన్లైక్ ఇండియన్ లాస్ లాగా కాకుండా, అన్లైక్ అంటే ఏంటి? కాకుండా. ఇండియన్ లాస్ లాగా కాకుండా US laws provides for a contingency fee of incidental expense అంటారు. కంటింజెన్సీ అంటే అవసరానికి తగ్గట్టు ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు, రైట్? ఇన్సిడెంటల్ అంటే దాని మీద, ఇన్సిడెంట్ మీద బేస్ అయి ఉంటుంది. ఇన్సిడెంటల్ ఎక్స్పెన్స్. ఓకే, సరే, ఇన్సిడెంటల్ ఎక్స్పెన్స్ అనుకున్నాము. US లా ప్రొవైడ్ చేస్తుందంట ఫర్ అ కంటింజెన్సీ ఫీ ఆఫ్ లాయరింగ్. ఎక్కడైతే వేర్ ద కాస్ట్ ఆఫ్ లిటిగేషన్ అంటే లీగల్ యాక్షన్. లిటిగేషన్ అంటే ఏంటి? ఏదైనా లీగల్ యాక్షన్ ఉంటే. వేర్ ద కాస్ట్ ఆఫ్ లిటిగేషన్ ఆర్ బాన్ అంటే భరించుకోవడం లేదా క్యారీడ్ అంటారు, రైట్? క్యారీడ్. లిటిగేషన్ ఆర్ క్యారీడ్ బై లాయర్స్. వేర్ ద కాస్ట్ ఆఫ్ లిటిగేషన్ ఆర్ బాన్ బై, రైట్? వాళ్ళు భరించుకుంటారు అంటారు, లేదా క్యారీడ్ అని కూడా చెప్పొచ్చు, బై లాయర్స్. సరే, ఇంతవరకు మనకు అర్థమైంది. గ్రామటికల్ మిస్టేక్ ఏముందో తెలుసుకోవాలి. చలో చూడండి. అన్లైక్ వాట్ టైప్ ఆఫ్ లాస్? ఇండియన్ లాస్, కమా US లాస్ ప్రొవైడ్స్ అంటున్నారు. ఏది ప్రొవైడ్ చేస్తుందంట? US లాస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మన మెయిన్ సబ్జెక్టు. ఏ లా అంట? US లాస్ అంట. లాస్ అనేది, లా అంటే ఏకవచనము సింగులర్, లాస్ అంటే ప్లూరల్. గుర్తుపెట్టుకోండి, ప్రొవైడ్ అనేది నేను ఇక్కడ రాస్తాను చూడండి. ప్రొవైడ్ అనేది వర్బ్, అంటే V1 రూపంలో ఉంది, అవునా? మరి మీకు తెలుసు ఎస్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ప్రొవైడ్స్ అవుతుంది, ప్రొవైడ్స్. మరి ప్రొవైడ్స్ అనేది దీన్ని V1 చివర ఎస్ అంటారు, అంటే V1 చివర లెటర్ ఎస్ యాడ్ చేసిన. ప్రొవైడ్కు ఏం చేశాను? ఎస్ యాడ్ చేశాను. మరి ఎప్పుడు V1 వాడాలి, ఎప్పుడు V1 ఎస్ వాడాలంటే గుర్తుపెట్టుకోండి,
V1కు చివర ఎస్ ఈఎస్ ఐఏఎస్ అంటారు కదా, ఇవి 100కు 100% ఉండకూడదు. ఎప్పుడు అంటే మనకు సబ్జెక్టు ఇచ్చిన వాక్యములోని సబ్జెక్టు ప్లూరల్ అయినా, ఇచ్చిన వాక్యములోని సబ్జెక్టు ఐ వి యు అయినా 100% వీటితో వర్బుకు చివర ఎస్ అనేది కనిపించకూడదు. 100% కనిపించకూడదు, గుర్తుపెట్టుకోండి. మరి ఎప్పుడు వాడతాం సార్ V1S అంటే? మీకు క్లాస్ రూమ్లో మనం తెలుసుకొనే ఉన్నాము. థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడే V1S వాడతాము. సో కాబట్టి ఇవైతే గుర్తుపెట్టుకుంటారు కదా. ఇచ్చిన వాక్యంలోని సబ్జెక్టు అంటే వర్బ్ యొక్క సబ్జెక్ట్ అయితే ఆ వర్బ్ యొక్క ఓనర్ ఉంటాడు కదా, యాక్షన్ వర్బ్ లేదా వర్బ్ యొక్క ఓనరు మనకు ప్లూరల్ అయినా ఐ వి యు ఉన్నా వర్బ్కు చివర ఎస్ ఉండకూడదు. ఇది మైండ్లో ఫిక్స్ అయిపోండి. ఎస్, ఇంకొక ఎక్సెప్షన్ కూడా లేదు మనకు. ఇప్పుడు చూద్దాము. యుఎస్ లా ఉంటే కరెక్ట్ అయి ఉండేది, కానీ యుఎస్ లాస్ ఉన్నది కాబట్టి యుఎస్ లా ఉంటే ప్రొవైడ్స్ అని ఉండేవాడిని, కానీ యుఎస్ లాస్ అన్నాడు, ఒకటి కంటే ఎక్కువ. సో కాబట్టి ఎస్ ఉండకూడదండి. ఇప్పుడు యుఎస్ లాస్ ప్రొవైడ్ వాట్ ఫర్ అ కంటింజెన్సీ ఫీ, లాయరింగ్ ఎక్సెట్రా అంటున్నాడు. సో మరి క్వశ్చన్ నెంబర్ 6కు ఏ ఈజ్ యోర్ రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ 7th వన్. అదే డైరెక్షనా? ఎస్, అదే డైరెక్షన్. ఇండియాస్ స్వచ్ఛ భారత్ మిషన్ ఈజ్ రిసీవింగ్ గ్లోబ్ ప్రైజ్ అంట. గ్లోబ్ ఈజ్ రిసీవింగ్ వాట్ ప్రైజ్ అంటే ఏంటమ్మా? అప్రిషియేషన్ అంటే పొగడుతున్నారు. ఏంటి? ఇండియా యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ను మరి ప్రైజ్ చేస్తున్నారు, పొగడుతున్నారు. ఎలా? ప్రపంచమంతటా, గ్లోబ్ మొత్తం అంతా పొగుడుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిసీవింగ్, ఏం రిసీవ్ చేసుకుంటున్నారు? గ్లోబ్ను రిసీవ్ చేసుకుంటున్నారా? పొగడ్తను రిసీవ్ చేసుకుంటామా? సార్ పొగడ్తనే రిసీవ్ చేసుకుంటాము. సరే, పొగడ్త. మరి ఎటువంటి పొగడ్త అంట? ప్రపంచమంతటా జరిగిన పొగడ్త, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పొగడ్త. సో కాబట్టి ఇక్కడ ఇది నౌన్ అవుతుందండి. నౌన్ను మాడిఫై చేసేది, నౌన్ గురించి మాట్లాడేది లేదా నౌన్ను మాడిఫై చేసే పదము అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది? అడ్జెక్టివ్. మరి అడ్జెక్టివ్ గ్లోబ్ అనేది నౌన్ అవుతుందండి. గ్లోబ్ అనేది నౌన్, కానీ నౌన్ను మాడిఫై చేసేది, నౌన్ను విశదీకరించి చెప్పేది నౌన్ అవ్వకూడదు, అడ్జెక్టివ్ అవ్వాలి. మరి గ్లోబ్కు అడ్జెక్టివ్ రూపం ఏమవుతుంది తెలుసా? గ్లోబల్. ఏమవుతుంది? గ్లోబల్. ఏఎల్ ఉన్నాయి, జనరల్గా అడ్జెక్టివ్స్ అవుతాయి. ఏమవుతాయి? అడ్జెక్టివ్స్. సో కాబట్టి రిసీవింగ్ గ్లోబల్ ప్రైజ్. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, నౌన్ను మాడిఫై చేసి, ఒక నౌన్ ఉంది అనుకుందాము, ఆ నౌన్ను మాడిఫై చేసేది, ఆ నౌన్ను డిస్క్రైబ్ చేసేది లేదా మాడిఫై చేసేది అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది? అడ్జెక్టివ్ ఉండాలి. ఎస్. సో గ్లోబ్ అనేది మళ్ళీ నౌనే అవుతుంది, దానికి రూపము అడ్జెక్టివ్ రూపం ఏమవుతుంది? గ్లోబల్ అవుతుంది. ఎస్. సో కాబట్టి ఆన్సర్ మనకు 2వ భాగంలో ఉంది కాబట్టి 7th క్వశ్చన్కు రైట్ ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. గ్లోబ్ అనేది గ్లోబల్తో రీప్లేస్ చేయాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? వెళ్ళాల్సిందే. 8th క్వశ్చన్ ఏంటి అంటే కరెక్ట్ స్పెల్ట్. రైట్, కరెక్ట్ స్పెల్ట్. 8th అనేది మారిపోయిందండి. మనకు ఓన్లీ 7 వరకే మనకు రైట్ 7 వరకే ఈ డైరెక్షన్ వర్తిస్తుంది. 8కు రైట్ ఇక్కడ వరకు 6 to 7 అని పెట్టుకోండి. రైట్, 8th మారిపోయింది. ఎస్. సో ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఎ గ్రూప్ ఆఫ్ 4 words ఈజ్ గివెన్. రైట్, సో 4 words ఇచ్చాడంట. ఇన్ ద గ్రూప్ 1 word ఈజ్ కరెక్ట్లీ స్పెల్డ్, ఫైండ్ ద కరెక్ట్లీ స్పెల్డ్ అన్నాడు. ఒక్కటే పదము కరెక్ట్ స్పెల్లింగ్తో ఉన్నదంట, అంటే మిగతా అన్నీ రాంగ్గా ఉంది. సపరేషన్ అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, SEPA సెపా లేదా సపా, సపరేషన్ అనకూడదు, సెపరేషన్ అని అంటాము. రైట్, సో ఇక్కడ సపరేషన్ అన్నాడు. SA సా, రైట్, సే అనాలి. రైట్, సో సే ఇలా గుర్తుపెట్టుకుంటే, ఇలా పలికినప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటే మనకు స్పెల్లింగ్ కూడా తడుతుంది. రైట్, సెపరేషన్. డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, అదే సెపరేషన్ అని అంటాము. అదే నేను అంటాను డీవియేషన్, DEVI, డీవియేషన్. మరి ఎగ్జామ్లో DI ఇస్తున్నాడు, రాంగ్ అవుతుంది. డీవియేషన్, DEVI. ఇవి చిన్నగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. ఈలు ఐలు వాడే చోట ఈ ఎప్పుడు వాడాలి, యు ఎప్పుడు వాడాలి, ఇవి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి. అంటే మీరు ఏం చేయాలి అంటే ఇవన్నీ కూడా మైండ్లో లాక్ చేసుకొని పెట్టుకోవాలి. డి తర్వాత ఐ కాదు, ఏం రావాలి? ఈ రావాలి. డిక్రీజ్ అన్నాను, డి తర్వాత ఏమొస్తుంది? రైట్, డి అనే స్పెల్లింగ్లో DE వస్తుంది. రైట్, డిక్రీజ్.
డిఐ కాదు, అదే డైమెన్షన్ అంటే డై వచ్చింది కాబట్టి ఐ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎస్, సో ఈ విధంగా డైమెన్షన్లో డై లేదా డై చనిపోవడం అంటే డిఐఈ. అదే డి అనే ఉద్దేశంతో వచ్చినప్పుడు డివి వాడండి, ఐ వాడకండి. ఎందుకంటే ఆప్షన్లో ఇచ్చే వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము, అరే అది కరెక్టే అనిపిస్తుంది, ఇది కరెక్టే అనిపిస్తుంది. బట్ ముందే మనం ఒకటి ఊహించుకొని పెట్టుకుంటే తప్పకుండా మనం రైట్ ఆన్సర్ ఇది తీసుకోవచ్చు. సో కాబట్టి మొత్తానికి 8th క్వశ్చన్కు రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? సో డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. 8th క్వశ్చన్ సపరేషన్, ఇదే కరెక్ట్లీ స్పెల్ట్ ఉంది, ఇక మిగతా అన్నీ రాంగ్గా ఉన్నాయి. నెక్స్ట్ 9th, మరి డైరెక్షన్ చేంజ్ చేశాడా చూద్దాము. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఎ సెంటెన్స్ ఈస్ గివెన్ అండ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై 4 ఆప్షన్స్, ఏ బింగ్ సిడి. వన్ ఆఫ్ ద ఆప్షన్స్ ఇండికేట్స్ ద క్వశ్చన్ ట్యాగ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్, చూస్ దట్ ఆప్షన్. అయితే రైట్, క్వశ్చన్ ట్యాగ్, మరి క్వశ్చన్ ట్యాగ్ కొంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను ఇస్తాను, తర్వాత ఆన్సర్ చేసుకుందాం. మనకి ఈ మాత్రం తెలుసు క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఒక సెంటెన్స్ చివర ఒక చిన్న ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్, దాన్నే ట్యాగ్ అంటారు. ట్యాగ్ అంటే స్మాల్ ఎండ్ అని అర్థం. ట్యాగ్ అంటే చివర, స్మాల్ ఎండ్ అంటే స్మాల్ క్వశ్చన్, నాట్ కంప్లీట్ క్వశ్చన్, రైట్? సో కాబట్టి అది మనము ఒక స్టేట్మెంట్కు చివర ఉండే ఆ చిన్న క్వశ్చన్, స్మాల్ క్వశ్చన్ మనం క్వశ్చన్ ట్యాగ్, షార్ట్ ఫామ్ ఆఫ్ ద క్వశ్చన్ అంటాము. సరే, అయితే మనకి ఇది తెలుసు, క్లాస్ రూమ్లో తెలుసుకున్నట్టుగానే ఏంటి అంటే మనకు సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి. అదే సెంటెన్స్ నెగిటివ్ ఉంటే మరి క్వశ్చన్ ట్యాగు పాజిటివ్ ఉండాలి. ఏముండాలి? పాజిటివ్. మరి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఫార్ములా ఏంటండి? హెల్పింగ్ వర్బ్ ప్లస్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ కదా. పాజిటివ్ సెంటెన్స్ ఉంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉండాలి, రైట్? హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్, ఇవి రెండు ఒకే పదంగా రాయాలి, సపరేట్గా రాయకూడదు. హెల్పింగ్ వర్బ్ను నాట్ను విడగొట్టకూడదు, ఒకటిగానే రాయాలి, కుదించి రాయాలి. ఇది మనకు తెలిసింది. తర్వాత సబ్జెక్ట్ రాయాలి. ఏం రాయాలి? సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ అనేది ఈ పాజిటివ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టే రాయాలి, కాకపోతే అది ప్రనౌన్ రూపంలో ఉండాలి. అనగా ఒకవేళ సబ్జెక్టు నౌన్ రూపంలో ఉందనుకోండి పాజిటివ్ సెంటెన్స్లో లేదా నెగిటివ్ సెంటెన్స్లో, ఆ సబ్జెక్టు యొక్క ఆ నౌన్ యొక్క ప్రనౌన్ కేసు రాయాలి. ఇప్పుడు రాజు అన్నాను, హీ అవుతుంది. గీత అన్నాను, షీ అవుతుంది, రైట్? పెన్ అన్నాను, ఇట్ అవుతుంది. రాజు అండ్ సీత ఉంది, దే అవుతుంది. ఈ విధంగా. ఈజ్ దిస్ క్లియర్? రైట్. మనము మరి క్వశ్చన్ ట్యాగ్స్ అనేది మనం ఆ టాపిక్లో నేర్చుకునే ఉంటాము. అదే బి అనేది ఏంటి? ఒకవేళ మరి నెగిటివ్ సెంటెన్స్ ఉంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. ఫార్ములా ఏంటి? నాట్ యాడ్ చేయకూడదు, రైట్? సింపుల్గా హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టు, చివరగా క్వశ్చన్ మార్క్. సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ప్రనౌన్ రూపంలో ఉండాలి. ఈ మాత్రం మనకు తెలుసు. అయితే సరే, ఇది బేసిక్ ఐడియా. చలో, మరి ఈ హెల్పింగ్ వర్బ్ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము? హెల్పింగ్ వర్బ్ అనేది మనకు పాజిటివ్ సెంటెన్స్లో ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉంటుందో అదే హెల్పింగ్ వర్బ్ను మనం రాస్తాము, అంటే కాలం మారకుండా. అది మరి హెల్పింగ్ వర్బ్ అనేది అది నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అయినా పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అయినా మన మెయిన్ సెంటెన్స్లో ఉన్న ఆ కాలాన్ని బట్టే ఇది ఆ హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో దాన్ని బట్టే, కాలాన్ని బట్టి మనము తీసుకుంటాము అని చెప్పొచ్చు. ఈ మాత్రం కూడా తెలుసు. సరే, నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన సెంటెన్స్లో మనకు నథింగ్, సంథింగ్, ఎవ్రీథింగ్ వచ్చిందనుకోండి ఇచ్చిన సెంటెన్స్లోని సబ్జెక్టు, మరి క్వశ్చన్ ట్యాగులోని సబ్జెక్టు ఏముండాలి అంటే ఇట్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఏమవుతుంది? ఇట్గా ఉండాలి. ఏది? నథింగ్, సంథింగ్, ఎవ్రీథింగ్ ఇట్గా ఉండాలి. ఇది ఫిక్స్ అయిపోండి. నెక్స్ట్, ఒకవేళ మనకు సమ్వన్, ఎవ్రీవన్, no one, someone, everyone, no one, everybody, somebody, ఇవి వచ్చాయి అనుకోండి, క్వశ్చన్ ట్యాగులోని సబ్జెక్టు THEY దేగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, THEY దేగా. ఓకేనా? నథింగ్, సంథింగ్, ఎవ్రీథింగ్ ఇట్టుగా ఉండాలి క్వశ్చన్ ట్యాగ్లోని సబ్జెక్టు. సమ్వన్, ఎవ్రీవన్, నో వన్, ఎవ్రీబడి ఉంటే దేగా ఉండాలి. ఇంకొకటి కూడా ఇస్తాను మీకు, సింపుల్గా గుర్తుంటుంది. అదే మీకు సెంటెన్స్ దేర్ లేదా హియర్తో స్టార్ట్ అవుతే క్వశ్చన్ ట్యాగులోని సబ్జెక్టు కూడా క్వశ్చన్ ట్యాగులోని సబ్జెక్టు దేరు హియరే ఉండాలి. ఈజ్ దిస్ క్లియర్? రైట్. దేరు హియర్గానే ఉండాలి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనం క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చా ఒకసారి చూద్దాము.
నథింగ్ అబౌట్ మీ ఈజ్ ట్రూ. నథింగ్ ఈజ్ ట్రూ ఎవరి గురించి? అబౌట్ మీ. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. మెయిన్ సెంటెన్స్ ఏమవుతుంది? నథింగ్ ఈజ్ ట్రూ. నథింగ్ అనేది మనకు సబ్జెక్ట్ అంటున్నాడు, ఈజ్ అనేది ఏంటి? వర్బ్ అవుతుంది, ట్రూ అనేది ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. మరి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ సెంటెన్సా నెగిటివ్ సెంటెన్సా? నథింగ్ ఈజ్ ట్రూ అంటే ఏది కూడా ట్రూ, ఏది కూడా ట్రూగా ఉంటుందా ట్రూగా ఉండదా? నథింగ్ ఈజ్ ట్రూ అంటే ఏది కూడా ట్రూ కాదు. కాదు అన్నప్పుడు మరి ఇది నెగిటివ్ కాబట్టి మనకు పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉండాలి. నాటులు ఉన్నాయి వెళ్ళిపోతాయి. ఒక్క సెకండ్లో ఆన్సర్ చేసుకోవచ్చండి. యాక్చువల్గా పొరపాటు ఏం పడతామంటే ఇక్కడ అరే ఎన్ఓటి నాట్ కనబడతలేదు కదా, అందుకే ఇది పాజిటివ్. నో కనిపించినా నెవర్ కనిపించినా ఇగో ఇవి రాసుకోండి. సెంటెన్స్లో మీకు నో కనిపించినా నెవర్ కనిపించినా లిటిల్ కనిపించినా అంటే ఏ లిటిల్ కాదండి, ఉట్టి లిటిల్ కనిపించినా, ఉట్టి ఫ్యూ కనిపించినా, సెల్డమ్ కనిపించినా, స్కార్స్లీ కనిపించినా, హార్డ్లీ కనిపించినా ఇవన్నీ కూడా నాట్ ఉన్నట్టుగానే భావించండి. నాట్ ఉన్నట్టుగానే భావించండి. అంటే ఈ స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్, క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్గా ఉండాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మనకు ఈజ్ అనేది తీసుకున్నాము, ఈజ్ ఇట్ అవుతుంది. నథింగ్ ఈజ్ ట్రూ, ఏది ట్రూ కాదు. అవునా, ట్రూవా ఏంటి అని అసర్షన్ కోసం అడుగుతూ ఉంటాం. ఎస్. సో మొత్తానికి క్వశ్చన్ నెంబర్ 9కి ఏమవుతుందండి? ఏ అవుతుంది. ఒక్కటే సెకండ్లో ఆన్సర్ చేసుకునేవి అంతేనా? ఎందుకంటే ఇటువంటివి మనకు కొంత టైం సేవ్ అవుతాయండి. ఇటువంటి ఒకటే సెకండ్లో ఆన్సర్ చేసుకుంటే మిగతా వాటికి మనం టైం వెచ్చించవచ్చు. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఓకే, మరి డైరెక్షన్ చేంజ్ చేశాడు. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఏ సెంటెన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఎ బ్లాంక్ అండ్ ఫాలోడ్ బై 4 prepositions అన్నాడు. ఇన్ ద ఆప్షన్స్ చూస్ ది ఆప్షన్ దట్ అప్రోప్రియేట్ ఇన్ ద వన్. మరి ప్రెపోజిషన్ అప్రోప్రియేట్ అన్నాడు. మై కజిన్ హ్యాజ్ ఇన్వెస్టెడ్. ఇన్వెస్ట్ చేశాడంట. ఎందులో ఇన్వెస్ట్ చేశాడు? క్లియర్గా ఉంది, ఫార్మింగ్లో. సో ఇన్వెస్ట్ అనేది ఐ ఇన్వెస్టెడ్ మై మనీ ఇన్ సమ్ బిజినెస్. ఇంటూ కాదు, ఇన్ వాడతాము. ఇన్వెస్టెడ్ వచ్చినప్పుడు జనరల్గా ఏం వాడతాము? ఇన్ వాడతాము, రైట్? సో ఒక బిజినెస్, రైట్? ఫార్మింగ్ అనేది ఏంటి అనుకున్నాము? బిజినెస్. ఏదైనా బిజినెస్ ఇన్వెస్టెడ్ టర్మ్ ఉంటే మనము ప్రెపోజిషన్ ఏం వాడతామండి? ఇన్ వాడతాము, రైట్? సో కాబట్టి మనకు రైట్ ఆన్సర్ ఇన్వెస్టెడ్కి ఏమవుతుంది? ఇన్ అవుతుంది. ఇంకొన్ని పదాలు కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్టెడ్. ఇంట్రెస్టెడ్ అనే వర్బ్తో కూడా మనకు ఐఎన్ ఇన్ వస్తుంది. ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథమెటిక్స్, ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, రైట్? సో ఈ విధంగా ఇన్ వాడండి ఇంట్రెస్టెడ్తో. మరి ఇక్కడ ఈ ఇన్ అనేది మరి ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఎందుకు వాడుతున్నాము సార్ అని అంటే ఇవి రెగ్యులర్గా మనము వింటూ ఉంటాము. అంటేగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవి వస్తున్నాయి. ఇంకొన్ని పదాలు కూడా ఇస్తాను చూడండి, రైట్? అదే మ్యారీడ్ అనే తర్వాత బీవై బై వాడకండి. ఏం వాడండి? TO2 వాడండి. ఏం వాడండి? TO2. అదే KNOWN, రైట్? KNOWNతో కూడా బై అనే ప్రిపోజిషన్ వాడకూడదు. జనరల్గా ఏం వాడతాము? TO2. అదే బిజినెస్కు ఏదైనా ప్రొఫెషన్కు సంబంధించింది అంటే ఫర్ కూడా వాడచ్చు, నోన్తో. హీ ఈజ్ నోన్ ఫర్ పెయింటింగ్, హీ ఈజ్ ఫేమస్ ఫర్ పెయింటింగ్ అంటాం కదా. బట్ యూజువల్గా చూడండి, ఒక మనిషికి రిలేటెడ్గా ఉంటే ఏం వాడండి? TO2. మ్యారీడ్ అనేది కూడా మనిషికి రిలేటెడ్గా ఉంటే ఏంటి? రామా ఈజ్ మ్యారీడ్ బై సీత కాదు, రామా ఈజ్ మ్యారీడ్ టు సీత. ఐ ఆమ్ నోన్ బై యూ కాదు, ఐ ఆమ్ నోన్ టు యూ, రైట్? సో ఈ పాయింట్స్ అన్నీ మనకు గుర్తుపెట్టుకుంటే కొంత ఈజీగా ఉంటుంది. ఎస్. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? డైరెక్షన్ ఒకసారి చదువుదాం. ఓకే, క్లియర్గా ఉంది. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో, రైట్? ప్యాసేజ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చాడండి, రైట్? సో ఒక ఐడియా తీసుకోవాల్సిందే. మనం డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ వెళ్ళొచ్చా అంటే పాసిబిలిటీ దాదాపుగా తక్కువగా ఉంటుందండి. ఈజీగా ఉన్నప్పుడు చేయొచ్చు, ఏది? స్టాటిస్టిక్స్ నెంబర్స్, స్టాటిస్టికల్ డేటా ఇచ్చినప్పుడు చేయొచ్చు. బట్ కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఇన్ఫరెన్స్ అడుగుతున్నాడు, మొత్తం చదివితేనే వాడు ఐడియా వస్తుంది. ఎస్. సో ఒకసారి చదవడానికి ట్రై చేద్దాము. ఏమన్నాడు? ఇండియాస్ ఎకనామిక్ ఫార్చ్యూన్స్ continue to be tied to the sharply fluctuating price of oil, రైట్? ఏంటి అంట? ఇండియా యొక్క ఎకనామిక్ ఫార్చ్యూన్స్ అంట కంటిన్యూ అవుతున్నాయంట. దేనిపైన అంటే ఈ ఫ్లక్చువేటింగ్ ప్రైస్ ఆఫ్ ఆయిల్ అంటే మన అదృష్టాలన్నీ కూడా, అంటే దేశ భవిష్యత్తు. ఎకనామిక్ అంటే ఏంటమ్మా? మనీ రిలేటెడ్ కానీ, ఫినాన్స్ రిలేటెడ్ కానీ, మరి ఆర్థిక వ్యవస్థ, ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ ఇక దేనిపైన? ప్రైస్ ఆఫ్ ఆయిల్ పైనే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కదా, దానిపైనే మన ఎకనామిక్ అనేది డిపెండ్ అవుతుంది. అదే అదృష్టం పైన ఉంటుంది అనేది చెబుతున్నాడు. సరే,
ఫుల్ స్టాప్ అన్నాడు. ఎట్ అ గ్యాదరింగ్ ఆఫ్ ప్రామినెంట్ ఆయిల్ మినిస్టర్స్, ప్రామినెంట్ అంటే ఏంటమ్మా, ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్గా ఉన్నవాళ్ళు, ఇంపార్టెంట్, ఫేమస్, ఇంపార్టెంట్ లేదా ఫేమస్, ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటాము, ప్రామినెంట్, హీఈస్ అ ప్రామినెంట్ లీడర్ అంటాము, అంటే ఇంపార్టెంట్ పేరున్న. సరే, ఎట్ అ గ్యాదరింగ్ అంట కలిసిన చోట ఎవరు, ఆఫ్ ప్రామినెంట్ ఆయిల్ మినిస్టర్స్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ మండే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అర్జ్డ్ అంటే రిక్వెస్టెడ్, రైట్, అడిగాడు, అర్జ్డ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఆర్డర్ టు హెల్ప్, ఎయిడ్ అంటే ఏంటండి, హెల్ప్ చేయడం, ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ద గ్లోబల్ ఎకానమీ ఇన్ ఇట్స్ పాత్ టువర్డ్స్ రికవరీ. అయితే ఈ ఆయిల్ మినిస్టర్స్ ఉన్నారు కదా, ఈ ఆయిల్ మినిస్టర్స్ న్యూఢిల్లీలో మరి గ్యాదర్ అయినప్పుడు నరేంద్ర మోడీ ఏం చెప్పాడంట, అతను అడిగాడంట ఎవరిని, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ను, దేనికి, టు రెడ్యూస్ కాస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ అంటే ఏంటమ్మా, పొటెన్షియల్ ఎనర్జీ, నథింగ్ బట్ ఆయిల్స్, క్రూడ్ ఆయిల్స్, ఇవన్నీ కూడా మరి తగ్గించండి, దేని కొరకు అన్నాడు, ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ద గ్లోబల్ ఎకానమీ, ఆ గ్లోబల్ ఎకానమీని హెల్ప్ చేయడానికి, ఇన్ ఇట్స్ పాత్ టువర్డ్స్ రికవరీ, ఆ రికవరీ అయ్యే దిశగా కొంత ఆయిల్ ఎనర్జీ వాటిపైన కొంత తగ్గించండి అని అన్నాడంట. ఎవరికి అర్జీ చేశాడు, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్కి. సరిపోయింది. ఇలా మనం క్లారిటీగా చదివితే క్వశ్చన్ వాడు ఏ విధంగా వాడు మార్చి ఇచ్చినా కూడా, అంటే డైరెక్ట్ క్వశ్చన్ లేకపోయినా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయండి మనకు. ఎస్ఐ కానిస్టేబుల్లో వాడు ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఎస్, సో కాబట్టి కేర్ఫుల్గా చదవాల్సిన అవసరం ఉంది. ఎస్, సరే, వాళ్ళని అడిగాడంట, మరి అడిగితే వాళ్ళు ఏమన్నారా, ఇంకా నరేంద్ర మోదీ ఏమంటున్నాడో చూద్దాము. సరే, ఇంకా మిస్టర్ మోదీ ఆల్సో కాల్డ్ ఫర్ అ రివ్యూ ఆఫ్ పేమెంట్ టర్మ్స్, రైట్. మిస్టర్ మోదీ ఆల్సో కాల్డ్ ఫర్ దేనికి, ఆ రివ్యూ ఆఫ్ పేమెంట్ టర్మ్స్ను రివ్యూ చేద్దాము అని. ఇదివరకు కొన్ని పేమెంట్ టర్మ్స్ ఉన్నాయి, బట్ దాన్ని ఒకసారి మార్చుదామా, రివ్యూ చేసుకుందాము అనే దానికి మరి పిలుపునిచ్చాడంట. డిమాండింగ్, మళ్ళీ దేన్ని డిమాండ్ చేస్తూ, డిమాండింగ్ ద పార్షియల్ యూజ్ ఆఫ్ ద రూపీ ఇన్స్టెడ్ ఆఫ్ ద యుఎస్, డిమాండింగ్ ద పార్షియల్ యూజ్ ఆఫ్ ద రూపీ ఇన్స్టెడ్ ఆఫ్ ద యుఎస్ రూపీని అంటే యుఎస్ డాలర్ను వాడే కంటే మరి కొంత రూపీని కూడా పార్షియల్గా యూజ్ చేద్దాము అని మరి ఆ పిలుపునిచ్చాడంట మోదీ. నెక్స్ట్ ఎవరికి, ఆ ఇంటర్నేషనల్ వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ ఉంది కదా, ఎవరు, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్కు, అది కూడా చెప్పాడంట. ఓకే, సరే, ఏమన్నాడు, రూపీ ఇన్స్టెడ్ ఆఫ్ ద యుఎస్ డాలర్ టు పే ఫర్ ఆయిల్. ఓకే, ఇన్ ఆర్డర్ టు, మరి దాన్ని ఎందుకు అడుగుతున్నాడు, ఎందుకు డిమాండ్ చేశాడు, పార్షియల్గా రూపీని కూడా యూజ్ చేసుకోమని. ఎందుకు అంటే, ఇన్ ఆర్డర్ టు ఈజ్ ద బర్డెన్ ఆన్ ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీస్, రైట్. సో అంటే ఎవరైతే ఆయిల్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు కదా, ఆయిల్ ఇంపోర్టింగ్ ఎవరైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ఎక్స్పోర్ట్ కాదు, ఆయిల్ ఇంపోర్ట్ కంట్రీస్ మీద, ఇప్పుడు ఇండియా ఉన్నది, ఇంకా మిగతా కంట్రీస్ కూడా ఉన్నాయి, ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్న కంట్రీస్ మీద బర్డెన్ అనేది కొంత రిలాక్స్ అయిపోతుంది అనేది. ఇన్ ద వేక్ ఆఫ్ ద స్ట్రెంథనింగ్ ఆఫ్ ద డాలర్, కంట్రీస్ ఇన్ ద వేక్ ఆఫ్ ద స్ట్రెంథనింగ్ ఆఫ్ ద డాలర్, మరి ఈ విధంగా మనకు ఆ డాలర్ని ఇంకా స్ట్రెంథన్ చేయాలి అనే ఉద్దేశంతో మరి కొంత ఆ బర్డెన్ అనేది ఆయిల్ కంట్రీస్ మీద తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో. నెక్స్ట్, విత్ వెల్ ఓవర్ 80% ఆఫ్ ఇట్స్ ఆయిల్ డిమాండ్, of its oil demand being met through imports, రైట్. ఏమన్నాడు, 80% ఆఫ్ ఇట్స్ ఆయిల్ డిమాండ్ బీయింగ్ మెట్ త్రూ ఇంపోర్ట్స్ తర్వాత ఈ 80% అనేది మీట్ అవుతున్నామంట. ఇండియా క్లియర్లీ హ్యాస్ ఎ లాట్ ఎట్ స్టేక్. స్టేక్ అంటే ఏంటమ్మా, డేంజర్ అని అర్థము. స్టేక్లో ఉంది అని అంటే డేంజర్లో ఉంది. అ లాట్ ఎట్ స్టేక్ యాజ్ ఆయిల్ ప్రైజెస్ హ్యావ్ రిజన్ బై మచ్ యాజ్ 70% ఇన్ రూపీ టర్మ్స్ ఇన్ ద లాస్ట్ 1 year, రైట్. ఆల్రెడీ ఆయిల్ ప్రైజెస్ అనేది యాజ్ మచ్ యాజ్ 70% ఇన్ రూపీ టర్మ్స్ ఇంక్రీజ్ అయిపోయాయంట. రైజ్ అయిపోయాయంటే ఇంక్రీజ్ అయిపోయాయి లాస్ట్ 1 year. నోటబ్లీ నోటీస్ చేసే విధంగా, స్పీకింగ్ ఎట్ ద సేమ్ ఈవెంట్, సౌదీ అరేబియన్ ఎనర్జీ మినిస్టర్ ఖాలిద్ రైట్. సో నోటబ్లీ స్పీకింగ్ ఎట్ ద సేమ్ ఈవెంట్, అదే ఈవెంట్లో సౌదీ అరేబియన్ ఎనర్జీ మినిస్టర్ ఆయిల్ మినిస్టర్ ఏమన్నాడంటే, సౌదీ అరేబియన్ మినిస్టర్ ఖాలిద్ ఫలే
refused to openly commit to lower oil prices. అంటే ఆయిల్ ప్రైజెస్ను ఏం చేశాడు మోడీ, తగ్గించండి అన్నాడు. కానీ ఇతను ఒప్పుకోలేదంట. ఓపెన్గానే మరి ఏది ఆయిల్ ప్రైజెస్ తగ్గిద్దాము అనేదానికి కమిట్ అవ్వడానికి ఓపెన్గానే రెఫ్యూజ్ చేశాడంట, ఒప్పుకోలేదంట. ఆప్టింగ్ ఇన్స్టెడ్ టు సే దాట్, ఏమంటున్నాడు ఇంకా దానికి బదులుగా ఇంకేమన్నాడంట, టు సే దాట్ ద ప్రైస్ ఆఫ్ ఆయిల్ కుడ్ హ్యావ్ బీన్ మచ్ హయ్యర్ బట్ ఫర్ ద ఎఫర్ట్స్ టేకెన్ బై హిస్ కంట్రీ టు బూస్ట్ సప్లై. ఏంటి అంటే ఇంకా కూడా ఎక్కువ అయ్యేటి అంట, ఇంకా ఎక్కువ అయ్యేవి, ఇంకా మనము అది రీజనబుల్గానే ఉంది అనే ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నాడు. రైట్, టేకెన్ బై హిస్ కంట్రీ టు బూస్ట్ సప్లై. బూస్ట్ అంటే ఇంక్రీజ్ అవ్వడం అండి, బూస్ట్ చేయడం అంటే ఇంక్రీజ్ సప్లై. దిస్ ఈజ్ నాట్ సర్ప్రైజింగ్, ఇది సర్ప్రైజింగ్ కాదంట. గివెన్ ఏమన్నాడు, గివెన్ ద absence of important rival suppliers, significant important rival suppliers in the global oil market willing to help out India. సో ఏంటంటున్నాడు ఇక్కడ, ఈ గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో ఎవరైతే ఇండియాకు విల్లింగ్గా ఉన్నారో మరి వాళ్ళను ఆ రైవల్ సప్లయర్స్గా, దేని absence of significant rival suppliers, రైట్, వాళ్ళు సప్లయర్స్ లేరు అని చెప్తున్నాడు. ఎందుకు, ఇక్కడ absence ఉంది కాబట్టి. ఎస్, సో దిస్ ఈజ్ నాట్ సర్ప్రైజింగ్. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ ఏమైనా చేద్దామో చూద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 1 ఏమి ఇచ్చాడు, దీని క్వశ్చన్ నెంబర్ 1 ఎక్కడి నుంచి డైరెక్షన్స్ ఉన్నాయి, 11 to 15. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 11 క్లియర్గా ఉంది. ఎక్స్ప్లెయిన్స్ ద ఒపీనియన్ ఆఫ్ ద ఆయిల్ మినిస్టర్ సౌదీ అరేబియా. మరి ఆయిల్ ఇంతకుముందు చూపాను కదా, సౌదీ అరేబియా ఎనర్జీ మినిస్టర్, ఆయిల్ మినిస్టర్ సౌదీ అరేబియా ఖాలిఫ్ అని వచ్చింది కదా. ఎస్, రిగార్డింగ్ ద ఇంక్రీజింగ్ ఆయిల్ ప్రైజెస్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. ఇంటర్నేషనల్ మార్కెట్లో మరి వీటి గురించి ఏమంటున్నాడు, ఒపీనియన్ అంటే ఆయిల్ మినిస్టర్ సౌదీ అరేబియా యొక్క ఆయిల్ మినిస్టర్ ఒపీనియన్ ఏముంది అని అంటున్నాడు. మీరు చూస్తే కనుక రైట్, దెర్ ఈజ్ నో ఛాన్స్ దట్ ఆయిల్ ప్రైజెస్ అంటే రెఫ్యూజ్ చేశాడు, తగ్గిపోతుంది అని, తగ్గిపోతుంది లోయర్ అంటే ఆయిల్ ప్రైజెస్ తగ్గుతాయి అనే దానికి రెఫ్యూజ్ చేశాడు, ఎందుకంటే ఇంకా ఎక్కువ కానుండే అంటున్నాడు. సో కాబట్టి ఆ ఒపీనియన్ అనేది మనకు 11th క్వశ్చన్ డీలో ఉందండి. 11th క్వశ్చన్ ఇందులో ఉంది డి. ఒకసారి చూస్తే there is no chance that oil prices will come down in the near future, and actually everybody should thank Saudi Arabia that the oil prices are not higher than the present rates, right? So కాబట్టి మచ్ హయ్యర్ ఉండాల్సినది, బట్ ఏంటి అంటే ఇంకా తగ్గే ఉన్నాయి, రీజనబుల్గా ఉన్నాయి ఇంతకుముందు అనుకున్నాం కదా. రైట్, సో డి వుడ్ బి అవర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఓకే, which among the following is the reason that India is very much concerned with oil prices in the international market? సో రీజన్ ఏంటి, దేనికి ఇండియా అనేది చాలా పట్టింపుతో ఉందంట, దేనికి, విత్ ద ఆయిల్ ప్రైజెస్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. ఇంటర్నేషనల్ మార్కెట్లో మరి ఈ ఆయిల్ ప్రైస్ గురించి ఎక్కువగా ఫోకస్ ఎందుకు చేస్తుంది, ఏది రీజన్, ఎందుకు ఎక్కువగా వరీ అవుతుంది. కన్సర్న్ అంటే మన వరీ, ఏదైనా మనము ఇబ్బంది ఉంది అంటే దాని మీద ఫోకస్ పెడుతూ ఉంటాము, అది మన కన్సర్న్ అవుతుంది. సరే, ఏమంటున్నాడు, ఇండియా ఈజ్ అ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ అండ్ ఆల్సో అ లీడింగ్ economy in the country, thereby should have strong hold over the dynamics. ఇండియా ఈజ్ అ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ అంట. అసలు ఆయిల్ ఎప్పుడైనా ప్రొడ్యూస్ చేసిందా, ప్యాసేజ్ ప్రకారంగా ఇంపోర్ట్ చేసుకుంటుందండి, ఇంపోర్ట్ చేసుకుంటుంది, రైట్. సో కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్, ద గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ షుడ్ నాట్ బి మోర్ దెన్ దాట్ ఇన్ the global oil prices should not be more than that in India. ఇండియా కంటే, ఇండియాలో ఉన్నదానికంటే ఎక్కువ ఉండొద్దంట. అండ్ అంటే ఇండియాలోనే ఎక్కువ ఉండాలంట. షుడ్ నాట్ బి మోర్ దెన్ ఇన్ ఇండియా, ఇండియాలో ఉన్న దానికంటే ఎక్కువ ఉండొద్దంట. అండ్ దట్ ఈస్ వై ఇండియా మస్ట్ నో ద ప్రైజెస్ ప్రివైలింగ్. ప్రివైలింగ్ అంటే ఏంటి, స్ప్రెడ్డింగ్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. ఇది కాదండి, రైట్. వీళ్ళ వరి ఏమంటున్నాడు, తగ్గించాలి అంటున్నాడు. సో కాబట్టి బి రాంగ్ అవుతుంది. India imports the majority of its oil demand, okay, and that is why the prices in the international market affect the economy of the country. International market లో ఎక్కువగా పెరుగుతున్నాయి, రేట్స్ ఎక్కువ పెరుగుతున్నాయి అంటే ఆబ్వియస్గా మనకి, ఎందుకంటే మనము చాలా ఎక్కువ ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంటర్నేషనల్ నాట్లో పెరిగింది అని అంటే మాత్రం ఆబ్వియస్గా మన ఎకానమీ పైన పడుతుంది అనేది క్లారిటీగా ఉంది. సో ఎస్, క్వశ్చన్ నెంబర్ 12 మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది, సి అవుతుంది. మరి డి ఎందుకు కాదో చూద్దాం. దెర్ ఈజ్ ఆల్వేస్ ద ఆప్షన్ దట్ ఇండియా కెన్ ఆప్ట్, రైట్. సో ఆప్షన్ ఉందంట, ఏం ఆప్షను,
to sell its oil blocks to the తన ఆయిల్ బ్లాక్స్ టు ద కంట్రీస్ దట్ వాంట్ టు కమ్ అండ్ డూ బిజినెస్ ఇన్ ఇండియా. ఇవన్నీ సిల్లీగానే ఉన్నాయండి. ఏంటి అంట, మరి ఆయిల్ బాక్స్ ఇండియాలో ఉన్నాయంట, దానికోసము కంట్రీస్ను అడుగుతుందంట, దట్ వాంట్ టు కమ్ అండ్ డూ బిజినెస్ ఇన్ ఇండియా. రాంగ్ కదా, రైట్. కాంటెక్స్ట్గా కూడా మనకు ప్యాసేజ్ ప్రకారంగా కూడా రాంగ్ ఉంది. సో కాబట్టి మనకు 12th క్వశ్చన్ సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. 12th క్వశ్చన్ సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 13th వెళ్దాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ regarding the request made by the Prime Minister? So, which among the following is correct regarding the request made by the Prime Minister? Prime Minister అనేది ఒక రిక్వెస్ట్ చేశాడంట ఆఫ్ ఇండియా ఇన్ ద మీటింగ్ ఆఫ్ ద ఆయిల్ మినిస్టర్స్ ఇన్ న్యూఢిల్లీ యాజ్ డిస్క్రైబ్ ఇన్ ద ప్యాసేజ్. న్యూఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టాడు కదా, అందరినీ గ్యాదర్ చేస్తూ ఆయిల్ మినిస్టర్స్ అందరినీ పిలిపించాడు. మరి ఈ ఇచ్చిన ఆప్షన్లో ఏది ట్రూ అంటున్నాడు, ఏది కరెక్ట్ అంటున్నాడు చూద్దాము. ఎస్, ద ప్రైమ్ మినిస్టర్ రిక్వెస్టెడ్ దాట్ ద ఇండియన్ ఆయిల్ కంపెనీస్ షుడ్ బి గివెన్ ప్రాపర్ ట్రైనింగ్, రైట్, ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ మోర్ ఆయిల్ ఫ్రమ్ ద డొమెస్టిక్ సోర్సెస్. వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి అని ఏమైనా ఉంది అండి ఆ మీటింగ్లో? ఏది కాదు కదా, ఎస్, రాంగ్ అవుతుంది. నెక్స్ట్, ద ప్రైమ్ మినిస్టర్ రిక్వెస్టెడ్ that the suppliers of oil should allow India to make a part of its payment in the right. So ఏమన్నాడు, the minister requested that the suppliers of oil, అంటే ఆయిల్ సప్లయర్స్ అలో చేయాలంట. ఏం అలో చేయాలి? ఇండియా టు మేక్ అ పార్ట్ ఆఫ్ ఇట్స్ పేమెంట్, రైట్. ఆ పార్ట్ ఆఫ్ ఇట్స్ పేమెంట్లో ఇండియాను కూడా అలో చేయాలంటున్నాడు ఇన్ ద డొమెస్టిక్ కరెన్సీ ఇన్ ఆర్డర్ టు అవర్ట్ అంటే ఏంటి? ప్రివెంట్ చేయడము, నిరోధించడము అని అర్థము, రైట్. ప్రివెంట్ ద ఫ్లక్చువేషన్స్ ఇన్ ద ఎక్స్చేంజ్ రేట్స్ అంటున్నాడు. సి, ద ప్రైమ్ మినిస్టర్ రిక్వెస్టెడ్ దట్ ద కాస్ట్ ఆఫ్ ఆయిల్ షుడ్ బి రెడ్యూస్డ్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఎనర్జీ అఫోర్డబుల్ ఇన్ ద కంట్రీ, రైట్. సో రెడ్యూస్ చేయమన్నాడండి. ఏం చేయమన్నాడు? రెడ్యూస్. ఓకే, సో ఏమన్నాడు? రెడ్యూస్డ్, కాస్ట్ షుడ్ బి రెడ్యూస్డ్ ఇన్ ఆర్, రైట్. ఇదొకటి ఉంది, రైట్, ఇది కూడా ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు చూస్తే ఎస్, రెడ్యూస్డ్ ఇన్ ద ఆర్డర్, ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బి కూడా ఇచ్చాడండి ఆప్షన్. మరి డి అనేది ఇగ్నోర్ చేయకూడదు కదా, మరి డి ఎందుకు రాంగ్ అనేది చూద్దాం. బి కరెక్ట్గానే ఉందా? రిక్వెస్టెడ్ దట్ ద సప్లైస్ ఆఫ్ ఆయిల్ షుడ్ ఇండియా టు మేక్ అ పార్ట్ ఆఫ్ ఇట్స్ పేమెంట్ ఇన్ ద డొమెస్టిక్ కరెన్సీ. డొమెస్టిక్ కరెన్సీలో దాన్ని కూడా ఒక పార్ట్ ఆఫ్ ఇట్స్ పేమెంట్గా చేయమన్నాడు ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద ఫ్లక్చువేషన్స్ అని ప్రివెంట్ చేయాలి. ఇక్కడ మనం చూస్తే కనుక మనకు ప్యాసేజ్లో ఎస్, ఫస్ట్ దాంట్లోనే ఇచ్చాడు ఫ్లక్చువేషన్స్. ఎస్, ఎక్కడ చూద్దాము. సో ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద ఫ్లక్చువేషన్స్, రైట్, ఏమన్నాడు? దిస్ ఇస్ నాట్ సర్ప్రైజింగ్. ఓకే, సరే. ప్రామినెంట్ ఆయిల్ మినిస్టర్స్ న్యూఢిల్లీ నరేంద్ర మోడీ అర్జ్డ్ కంట్రీస్ టు రెడ్యూస్, ఇదైతే ఒక పాయింట్. ఏది? రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఆర్డర్ టు ఎయిడ్ ద, ఇదొకటి ఉంది. నెక్స్ట్, review of payments demanding the part of the rupee of the US dollar to pay for it in order to ease burden of the countries met through India clearly a lot అన్నాడు 70%. తర్వాత సౌదీ అరేబియా అన్నాడు. తర్వాత ఎస్, ఇక్కడ ఫ్లక్చువేషన్స్ గురించి మనకు ఎక్కడ ఇచ్చాడో ఒకసారి చూద్దాం, సో దాట్ మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. ఎస్, సో ఫస్ట్ పార్ట్లోనే మనం ఒకసారి చదవడానికి ట్రై చేయాలి. ఎస్, సో ఇండియాస్ ఎకనామిక్ ఫార్చ్యూన్స్ కంటిన్యూ టు బి టైడ్ టు ద షార్ప్లీ ఫ్లక్చువేటింగ్ ప్రైస్ ఆఫ్ ఆయిల్. ఇక్కడ ఫ్లక్చువేటింగ్ అనేది ఇచ్చాడు. ఎట్ అ గ్యాదరింగ్ ఏమన్నాడు? ఆన్ మండే మినిస్టర్ నరేంద్ర మోడీ అర్జ్డ్, రైట్, టు రెడ్యూస్ అండ్ టు కాస్ట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఆర్డర్ టు ఎయిడ్ ద గ్లోబల్ ఎకానమీ ఇన్ ఇట్స్ పాత్ టువర్డ్స్ రికవరీ అన్నాడు. సో కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ డాలర్ టు పే ఆయిల్ ఇన్ ఆర్డర్ టు ఈజ్ ద బర్డెన్ వేక్ ఆఫ్ ద స్ట్రెంథనింగ్ ఆఫ్ ద డాలర్, రైట్. Demand met through input. India clearly a lot stake have risen by as much as 70% in US, right? Sorry, in rupee terms in the right. So కాబట్టి మనకు ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం ఏం తీసుకోవచ్చండి? ఎస్, ఎస్. సో కాబట్టి మనకు రైట్ ఆన్సర్ ప్రైమ్ మినిస్టర్ రిక్వెస్ట్ సప్లైస్ ఆఫ్ ఆయిల్ షుడ్ అలో, ఇది ఏమన్నాడు? బోత్ బి అండ్ సి అన్నాడు కదా. ఎస్, ఇది అవుతుంది. తర్వాత సి. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? క్వశ్చన్ నెంబర్ 13కు రైట్ ఆన్సర్ వుడ్ బి డి, బోత్ బి అండ్ సి. నెక్స్ట్ 14th క్వశ్చన్.
Which among the following is a long-term solution offered by the author in order to address the energy supply related issues prevailing in India? Long-term solution అన్నాడండి. ఏమన్నాడు? long-term solution ఆఫర్డ్ బై ద ఆథర్. ఏంటి మరి లాంగ్ టర్మ్ ఆథర్ ఆఫర్ చేశాడంటే ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్. ఈ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాము, కానీ మనకు లాంగ్ టర్మ్లో అంటే మనం ఫ్యూచర్లో కూడా మనం కావాలి అని అంటే కనుక ఆ ఆఫర్ అనేది ఏమి ఇచ్చాడు, ఆఫర్ ఏం చేశాడు అనేది ఒకసారి చూద్దాం. ఎస్, ఇండియాస్ పాలసీ మేకర్స్ నౌ ఫేస్ ద డిఫికల్ట్ టాస్క్ ఆఫ్ సేఫ్లీ స్టీరింగ్ డ్రైవింగ్ అని అర్థము. స్టీరింగ్ అంటే ఎకానమీ ఇన్ ద మిడెస్ట్ మల్టిపుల్ ఎక్స్టర్నల్ హెడ్విండ్స్ అంటే ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్లో గాలి వీచడం. అంటే మనం ఇలా వెళ్తూ ఉంటాం, గాలి వీలుస్తుంది అంటే మనము ఫ్రంట్ వర్డ్కి వెళ్ళేది ఆపేస్తూ ఉంది, రైట్? సో అపోజింగ్ ద మోషన్ అపోజ్ చేస్తూ ఉంది, మనం ముందుకు వెళ్ళని ఎట్లా. సరే, ఫర్ వన్ ద కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే తగ్గుదల, వైడెన్ టు డాష్ ఎక్సెట్రా అన్నాడు. మరి ఇక్కడ వీడు లాంగ్ టర్మ్ అనేది ఎక్కడ ఇచ్చాడో ఒకసారి చూద్దాము. ఎస్, ఇన్ దిస్ సినారియో మార్జినల్లీ అన్నాడు, స్టీప్ కట్ ఇన్ అనదర్ లాంగ్ టర్మ్ అన్నాడు. ఇక్కడ చూస్తే కనుక మనకు లాంగ్ టర్మ్, అనదర్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ టు ద ఆయిల్ ప్రాబ్లమ్ విల్ బీ టు ఇంక్రీజింగ్లీ ట్యాప్ ఇన్ టు డొమెస్టిక్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ సప్లై while simultaneously encouraging customers to switch to green alternatives. గ్రీన్ ఆల్టర్నేటివ్స్ ఆయిల్ ఉపయోగం తగ్గించుకునే విధంగా గ్రీన్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా, దానికి స్విచ్ కావాలి అంటున్నాడు లాంగ్ టర్మ్లో. మరి ఇది మనకు హెల్ప్ చేస్తుందా? ఇండియా షుడ్ ఫోకస్ ఆన్ ఎక్స్ప్లోరింగ్ ద డొమెస్టిక్ రిసోర్సెస్. ఇక్కడ ఉందండి, రైట్? డొమెస్టిక్ రిసోర్సెస్ ఫర్ అవైలబుల్ ఇన్ ద కంట్రీ యాజ్ ఇంపోర్ట్స్ ఆర్ క్రియేటింగ్ ఆల్ ద ఇష్యూస్. సో కాబట్టి ఇండియా షుడ్ ఫోకస్ ఆన్ ఎక్స్ప్లోరింగ్ ద డొమెస్టిక్ రిసోర్సెస్ అంటే ఆ స్వదేశంలో జరిగే ఆ ఉండే రిసోర్సెస్ తోటే, వాటితోనే మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆ గ్రీనరీ తోటి అంటే ఆ గ్రీన్ హౌస్ తోటే మనము సాధ్యమైనంత వరకు ఆయిల్ ఇంపోర్ట్స్ అని తగ్గించుకోవచ్చు. ఇది లాంగ్ టర్మ్గా మనకిచ్చాడు. సో కాబట్టి 14th క్వశ్చన్కు రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? సి. 15th క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ అ షార్ట్ టర్మ్ అన్నాడు. మరి షార్ట్ టర్మ్ స్టెప్ దేనికి? దట్ షుడ్ బి టేకెన్ బై ద గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు అడ్రస్. మరి ఆథర్ ప్రకారంగా మరి షార్ట్ టర్మ్ స్టెప్ ఏంటి అంటే, ఇప్పటి వరకు లాంగ్ టర్మ్ అయితే మాత్రము ఆ గ్రీనరీ మీద, ఆ గ్రీన్ ఎనర్జీ మీద యూస్ చేసుకోవాలి, దాని మీద డిపెండ్ కావాలి అన్నాడు లాంగ్ టర్మ్. మరి షార్ట్ టర్మ్ మీరు చూస్తే ద గవర్నమెంట్ షుడ్ హ్యావ్ మోర్ ఆయిల్ సప్లయర్స్ టు ద కంట్రీ, రైట్? ఒక్కని మీదనే కాదు, చాలామంది సప్లయర్స్ ఉండాలన్నారు. ఇది షార్ట్ టర్మ్. టు ద కంట్రీ సో దాట్ దెర్ ఇస్ నో డియర్త్ అంటే ఏంటమ్మా? స్కార్సిటీ, రైట్? దెర్ ఇస్ నో స్కార్సిటీ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఒక్కని మీదనే డిపెండ్ కాకూడదు, చాలామంది సప్లయర్స్ మీద ఉంటే కనుక ఒకడు కాకపోతే ఇంకొకడు అనే ఉద్దేశంతో ఇది షార్ట్ టర్మ్. అదే లాంగ్ టర్మ్ ఏంటి? మొత్తానికే ఆ ఇంపోర్ట్స్ అన్ని బంద్ చేసుకొని ఈ ఆయిల్ యూస్ తగ్గించుకొని, రైట్, మిగతా సోర్సెస్ మీద డిపెండ్ అవ్వండి, మన డొమెస్టిక్గా దొరికే వాటి మీద అని అంటున్నాడు. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? డి వుడ్ బి అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మరి క్వశ్చన్ నెంబర్ 16, డైరెక్షన్ చేంజ్ చేశాడండి. ఓకే, డైరెక్షన్ చదవండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఎ సెంటెన్స్ ఇస్ గివెన్ విత్ అ బ్లాంక్. దెర్ ఆర్ 4 words given below each sentence. Choose the phrases among the 4 options that suitably fits the. మరి ఫిల్ ఇన్ ద బ్లాంక్ను ఇచ్చిన వాటితో మరి ఫిల్ చేయమంటున్నాడు. అప్రోప్రియేట్గా, కాంటెక్స్ట్ తగ్గట్టుగా ఉండాలి. ఐ హ్యావ్ టు డాష్ మై నోట్స్ వన్స్ అగైన్ అని అంటున్నాడు. మరల ఒకసారి నా నోట్స్ను తిరిగేయాలి అంటున్నాడు. ఐ హ్యావ్ టు డాష్ మై నోట్స్ వన్స్ అగైన్ టు మేక్ షూర్. మరి ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇటు వెనక్కి వెళ్దాం. టు మేక్ షూర్ ఐ హ్యావ్ లర్న్డ్ ఆల్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ బిఫోర్ ద ఎగ్జామ్. సో ఆ నోట్స్ అనేది ఇంకొకసారి ఏదో చెయ్యాలంట. దేనికి? ఎగ్జామ్ ముందుకు అన్నీ నేర్చుకునే విధంగా. ఎగ్జామ్ ముందు అంతా నేర్చుకున్నాను అని కన్ఫర్మేషన్ కోసము ఒక్కసారి నోట్స్ అంతా తిరగవేయాలి. అంటే మళ్ళీ ఏమంటున్నాడు? తిరగవేయాలి అని అంటున్నాడు. ఆ నోట్స్ త్రూగా వెళ్ళాలి. చూడండి, స్టాండ్ ఫర్. మరి స్టాండ్ ఫర్ వస్తుందా అండి? స్టాండ్ ఫర్ అంటే సపోర్ట్ చేయడం. ఏంటది? సపోర్ట్. ఇచ్చిన నోట్స్కి ఏమైనా సపోర్ట్ చేస్తామా? కాదు, చదవాలి. ఆ నోట్స్ని అంతా కూడా మరొకసారి చదవాలనే ఉద్దేశం వస్తుంది. ఎలా? ఎగ్జామ్కు ముందు నేను అంతా నేర్చుకున్నాను అనేది ఒక కన్ఫర్మేషన్ ఉండాలి అంటే మనం ఏం చేయాలి? నోట్స్ను మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోవాలి, రివైజ్ చేసుకోవాలి. ఆ విధంగా ఎక్కడ ఉంది?
స్టాండ్ ఫర్ అంటే సపోర్ట్ అండి. సపోర్ట్ అనేది రివిజన్ అనేది లేదు. పుటప్ విత్ అంటే టాలరేట్ చేయడం, టాలరేట్ భరించుకోవడం. ఐ కెన్ పుటప్ విత్ మై డిస్గస్టింగ్ ఫ్రెండ్ లేదా అన్నోయింగ్ ఫ్రెండ్. ఒకడు ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు, ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు, వాడిని ఎట్లనో భరించుకుంటున్నాను. ఐ పుటప్ విత్ మై బ్యాడ్ ఫ్రెండ్. ఐ కెన్ పుటప్ విత్ మై బ్యాడ్ ఫ్రెండ్. ఐ కాంట్ పుటప్ విత్ అంటే అతనితో నేను భరించలేను ఏమాత్రము. పుటప్ విత్ అంటే ఏంటి, టాలరేట్. ఎక్కువగా ఇది నెగిటివ్లో ఐ కాంట్ పుటప్ విత్ మై బ్యాడ్ టీచర్ లేదా బ్యాడ్ స్టూడెంట్, ఏదైనా అంటే అతన్ని నేను తట్టుకోలేను, నేను భరించలేను అనే ఉద్దేశంతో. ఇక్కడ భరించలేను అనేది ఏమైనా వస్తుందా అండి, టాలరేట్ కాదు, చదువుకోవడం అని వస్తుంది. టేక్ ఆఫ్టర్, మరి టేక్ ఆఫ్టర్ మీనింగ్ అంటే ఏంటి, టేక్ ఆఫ్టర్ మీనింగ్ ఏంటి అంటే లుక్ సిమిలర్, ఒకటిగా కనిపించడము, ఒకరు ఇంకోలాగా కనిపించడము. ఫర్ ఎగ్జాంపుల్ సే ఒక కూతురు ఉంది, ఒక తల్లి ఉంది. ఈ కూతురు సేమ్ తల్లిలాగానే ఉంటుంది. అప్పుడు షీ టేక్స్ ఆఫ్టర్ హర్ మదర్ అంటే తను వాళ్ళ మదర్ ఒకేలాగా ఉంటుంది. దాన్ని మనము టేక్ ఆఫ్టర్ అంటాము. సో కాబట్టి ఇది కూడా కాంటెక్స్ట్ ప్రకారంగా రాంగ్ అవుతుంది. సో ఇక మిగిలింది ఏంటంటే గో ఓవర్ అంటే ఐ హ్యావ్ టు గో ఓవర్ మై నోట్స్ అంటే గో త్రూ మై నోట్స్ అన్నా కూడా కరెక్టేనండి. గో ఓవర్ అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోవాలి. ఐ హ్యావ్ టు రిపీట్ మై నోట్స్ అంటే ఐ హ్యావ్ టు రీడ్. గో ఓవర్ అంటే ఏంటమ్మా, చదువుకోవడము, మళ్ళీ ఒకసారి చదువుకోవడము. గో ఓవర్ యువర్ బుక్ బిఫోర్ యూ రైట్ ఎగ్జామినేషన్స్. గో ఓవర్ లేదా గో త్రూ అని కూడా వాడచ్చు. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది, డి. సో ఈ విధంగా మనం ఎలిమినేట్ చేసాము, కరెక్ట్ ఆన్సర్కు వచ్చేసాము, గో ఓవర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. డైరెక్షన్ అదేనా చూద్దాము. ఇన్ ఈచ్ సెంటెన్స్ బిలో వన్ వర్డ్ హ్యాస్ బీన్ ప్రింటెడ్ ఇన్ బోల్డ్. ఓకే, ఒకటి బోల్డ్లో ఇచ్చాడంట, సరే ఇక్కడ రేర్ ఇచ్చాడు, మరి దాన్ని ఏం చేయమంటున్నాడు, బిలో ద సెంటెన్స్ 4 ఆప్షన్స్. ఓకే, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆర్ సజెస్టెడ్ వన్ ఆఫ్ విచ్ కెన్ రీప్లేస్ ద వర్డ్ ప్రింటెడ్ ఇన్ బోల్డ్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్, ఫైండ్ అవుట్ ద అప్రోప్రియేట్. అయితే సెంటెన్స్లో బోల్డ్ చేసిన వర్డ్ 4 ఆప్షన్స్లో అదే మీనింగ్ వచ్చేట్టుగా ఏదైనా ఉందా అంటున్నాడు. ఇట్ ఈస్ వెరీ రేర్ ఫర్ హిమ్, రైట్. ఇట్ ఈస్ వెరీ రేర్ అంటే ఏంటమ్మా, అరుదు అంటాము, రైట్. నాట్ యూజువల్ రేర్ అంటే ఏంటి, నాట్ యూజువల్, ఇంగ్లీష్లో నాట్ యూజువల్. నాట్ కామన్. మరి నాట్ యూజువల్ అంటే ఏముంది, అన్యూజువల్ ఉంది, రైట్. సో ఇట్ ఈస్ వెరీ రేర్ ఫర్ హిమ్ టు అరైవ్ లేట్ ఇన్ ఆఫీస్ అంటే అతను చాలా రేర్ అంట, అంటే అతను టైంకు లేట్గా ఎప్పుడు రారంట, అంటే అది చాలా తక్కువ సందర్భం, అంటే ఇక దాన్ని పట్టించుకొని కూడా అవసరం లేదు, అని ఎప్పుడు కూడా టైంకి వస్తాడు. అంటే లేటుగా రావడం అనేది అన్యూజువల్, అంటే యూజువల్ కాదు, అతను ఎప్పటికీ జరిగేది కాదు, జరగంది. రేర్ అంటే కూడా జరగంది. రేర్ అనేది నెగిటివ్ టర్మ్ వస్తుంది. మరి రెగ్యులరు ఇవన్నీ కూడా పాజిటివ్ టర్మ్స్. ఇక ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ హిమ్ టు అరైవల్ లేట్ ఇన్ ఆఫీస్ అంటే విరుద్ధంగా ఉంది అనేది, విరుద్ధంగా ఉన్నది అని రేర్ చెప్పదు, రైట్. సో నెగిటివ్ టర్మ్ కాబట్టి అన్యూజువల్. అంటే అతను ఆఫీస్కు లేటుగా వెళ్ళడు, ఆఫీస్గా లేటుగా వస్తుండడం అనేది అన్యూజువల్, యూజువల్ కాదు, అన్యూజువల్, జరగంది. సో కాబట్టి మరి రెండిట్లో ఒకటే మీనింగ్. రేరును అన్యూజువల్తో రీప్లేస్ చేసిన మీనింగ్ చేంజ్ అవ్వకుండా రైట్ ఆన్సర్. సో కాబట్టి 17th క్వశ్చన్కి ఏమవుతుందండి, సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. 18th క్వశ్చన్. రాకేష్ రీటైన్డ్ సమ్ ఆఫ్ ద, ఏమన్నాడు, రాకేష్ రీటైన్ చేసుకున్నాడంట సమ్ ఆఫ్ ద థింగ్స్ అండ్ గేవ్ మీ ద రెస్ట్. కొన్ని థింగ్స్ అనేవి అతని దగ్గర పెట్టుకున్నాడా, మరి కొన్నేమో ఇచ్చేశాడు, గేవ్ మీ ద రెస్ట్, మిగిలినవన్నీ నాకు ఇచ్చాడు. గేవ్ మీద రెస్ట్ అన్నాడండి, గేవ్ మీద ఇచ్చేశాడు, మిగిలినవి. రెస్ట్ అంటే ఏంటి, రెస్ట్ అంటే మిగిలినవి ఇచ్చేశాడు అంటే కొన్ని ఏం చేసుకున్నాడు, అతని దగ్గర పెట్టేసుకున్నాడు అంటే కెప్ట్. రీటైన్డ్ అంటే ఏంటండి, కెప్ట్ అని అర్థం. కాంటెక్స్ట్ ప్రకారంగా కూడా ఆన్సర్ చేసుకోవచ్చు. రీటైన్డ్ మీనింగ్ తెలియకపోయినా కూడా కాంటెక్స్ట్ చదువుకోవాలి. కీవర్డ్ ఇక్కడ ఉండనే ఉన్నది. కీ ఏంటి, గేవ్, మిగిలినవన్నీ ఇచ్చేశాడంటే ఇంకొన్ని ఏం చేసుకున్నాడు, అతని దగ్గర పెట్టేసుకున్నాడు, అతని దగ్గరనే ఉంచేసుకున్నాడు అంటే కెప్ట్, కీప్, నా దగ్గరనే పెట్టేసుకున్నాను. రీటైన్డ్ మీనింగ్ వచ్చేట్టుగా ఏముంది, కెప్ట్. సో కాబట్టి రీటైన్డ్ కెప్ట్తో పెట్టినా కూడా మీనింగ్ ఏమీ చేంజ్ అవ్వదు. ఎస్.
సో కాబట్టి సపరేటెడ్, సపరేట్ చేశాడు అని కాదు, రైట్. అమ్మేశాడు, రిమూవ్డ్. రీటైన్డ్ మీనింగ్ ఏమవుతుంది, కెప్ట్ అవుతుంది. కాంటెక్స్ట్ ద్వారా కూడా మనం చూసాము, రైట్. సో మీకు తెలుసు కదా, రిమూవ్డ్ అంటే తీసేశాడు, సోల్డ్ అంటే అమ్మేశాడు. అమ్మేశాడు తీసేశాడు కాదు, మిగతా ఇచ్చేశాడు అంటే ఇంకొన్ని తన దగ్గర పెట్టుకున్నాడు. రీటైన్డ్ అనేది ఐ రీటైన్డ్ మై ప్రాపర్టీ, బట్ మై బ్రదర్ సోల్డ్ హిజ్ ప్రాపర్టీ. అతను ప్రాపర్టీ చేసుకున్నాడు కానీ నేను రీటైన్ చేసుకున్నాను, అమ్మలేదు, అలానే నా దగ్గర ఉంచుకున్నాను. రీటైన్ అంటే అలానే ఉంచేసుకోవడం. నెక్స్ట్, సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 18, ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19, there are 4 alternatives that carry the opposite of the words in the bold. అంటే బోల్డ్లో ఉన్నదానికి ఆపోజిట్ అడిగాడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో అది మనకి ఇక్కడ చూస్తే కనుక బోల్డ్ ఆపోజిట్ అడిగాడు, సింపుల్గా అప్రోప్రియేట్ వర్డ్ దట్ బెస్ట్ ఆపోజిట్ టు ద గివెన్ వర్డ్ అన్నాడు. గివెన్ వర్డ్ ఏంటంటే ఓరల్. ఓరల్గా అంటే ఏంటంటే మనం స్పోకెన్గా, వోకల్గా చెప్పడం. ఓరల్గా చెప్పేసాయి అని అంటారు. ఓరల్గా చెప్పాడంటే రాతపూర్వకంగా కాదు, మాటల ద్వారా. ఎస్, రాతపూర్వకంగా కాదు. కానీ ఆపోజిట్ ఏమవుతుందండి, రాతపూర్వకంగా, వ్రిటన్. ఓరల్ అంటే మాటలతో చెప్పేది, ఓరల్గా చెప్పేయడం, రైట్, సౌండ్తో చెప్పేది. అదే మరి ఓరల్ ఎగ్జామ్ ఉంది అంటారు. ఓరల్ ఎగ్జామ్ అంటే రిటర్న్గా కాదు, మాట్లాడుతూ ఉండడం. సో కాబట్టి ఇవన్నీ కూడా అవే మీనింగ్స్ వస్తాయి, బట్ దీనికి ఆపోజిట్ మీనింగ్ అనేది బి అవుతుంది. బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19 బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్, ఆపోజిట్ అవుతుంది. ఎస్. నెక్స్ట్, మరి డైరెక్షన్ ఇవి ఇచ్చాడు 20th క్వశ్చన్కు. అచ్చా, అదే కదా, ఓకే. I said to him, don't read my book. What does the sentence imply? అచ్చా, డైరెక్షన్ అనేది ఇక్కడనే ఇచ్చాడు. ఏమన్నాడు, 19th డైరెక్షన్ కాదండి, ఏది ఆపోజిట్ అనేది కాదు, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. వాట్ డస్ ద సెంటెన్స్ ఇంప్లాయ్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ అర్థం ఏంటి, ఇంప్లాయ్ అంటే దాని అర్థం ఏంటి అంటున్నాడు. ఐ సెడ్ టు హిమ్, డోంట్ రీడ్ మై బుక్. నా బుక్ను చదవకు అంటున్నాడు. డోంట్ రీడ్ మై బుక్ అడ్వైజ్ ఇస్తున్నాడా, ఒపీనియన్ చెప్తున్నాడా, ఫార్బిడెన్సా, యాంగరా. అనగా యాంగర్ అంటే కోపాన్ని ప్రదర్శిస్తున్నాడా. సార్ మరి ఎట్లా తెలుస్తుంది, ఏమంటున్నాడంటే అది చెయ్యకు అంటున్నాడు. ఏది చెయ్యకు, నా బుక్ చదవకు అంటే ఒక పని చెయ్యకు. అంటే చెయ్యకు అంటే అతన్ని నిరోధిస్తున్నాడు. నిరోధించడము అంటే ప్రివెంట్. ఏంటమాది, ప్రివెంట్. ఫార్బిడెన్స్ అంటాము. ఏమంటాము, ఫార్బిడెన్స్. ఫార్బిడెన్స్ అంటే ఒకరు ఒక పని చెయ్యకుండా అడ్డుపడము. ఐ ఫార్బిడ్. ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇది ఫార్బిడెన్స్ అనేది ఏమవుతుందమ్మా, నౌన్ అవుతుంది. అదే వర్బ్ ఏమవుతుంది, ఐ ఫార్బిడ్ మై బ్రదర్ టు ప్లక్ ద ఫ్లవర్స్. ఈ సెంటెన్స్ ఒకసారి చూడండి, రైట్. ఐ ఫార్బిడ్ మై బ్రదర్ టు ప్లక్ ద ఫ్లవర్స్ అంటే అతను ఫ్లవర్స్ తెంపడం నుండి ప్రివెంట్ చేశాను, అంటే ఫ్లవర్స్ తెంపకుండా అడ్డుపడ్డాను అని అర్థము. ప్రివెంట్, ఫార్బిడ్ అనేది. సో కాబట్టి ఫార్బిడెన్స్ అవుతుంది. ఏమవుతుందండి, ఫార్బిడ్, లేదా ఇక్కడ వర్బ్ అవుతుంది ఫార్బిడ్. అదే ఫార్బిడెన్స్ అనేది ఏమవుతుంది మనకు ఏఎన్సీతో ఎండ్ అయింది కాబట్టి నౌన్ ఫామ్ అవుతుంది. సో కాబట్టి మొత్తానికి క్వశ్చన్ నెంబర్ 20th సి రైట్ ఆన్సర్ అవుతుంది. డోంట్ రీడ్ మై బుక్, అడ్డుపడుతున్నాడు, ఫార్బిడెన్స్. ఇస్ దిస్ క్లియర్? రైట్ మా. సో ఐ థింక్ వీఆర్ డన్ విత్ ఆల్ ద క్వశ్చన్స్. యా, థ్యాంక్ యూ.